नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चण्डिकाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 644వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 15వ పర్వము, శాంతి సప్తకములోని చతుర్థ పర్వము అయినటువంటి ఆశ్రమవాస పర్వములో ప్రథమ ఆశ్వాసము పేజీ నంబర్ 481, 145 వచనం. ఇక ధృతరాష్ట్రుడు ఆశ్రమవాసానికి వెళ్ళిపోతున్నాడు అండి. ఇక్కడ చాలా మనస్తత్వ శాస్త్రాన్ని తెలిపే విషయాలు చాలా ఉన్నాయి. ఎవరి నిర్ణయాలు ఎలా ఉంటాయని. సరే, కొంతమంది నిర్ణయాలు స్పష్టంగా చెప్పేది కాదు. కొంతమంది వాళ్ళు సైలెంట్ గా వాళ్ళు చేయాలనుకునే చేసేస్తారు. ఊరికే పెద్ద హడావిడి ఉండదు. అలాంటి చాలా చక్కటి మనస్తత్వాలు కూడా బయటపడతాయి. వీళ్ళు బయలుదేరారు, అందరికి వెళ్తున్నారు. ధృతరాష్ట్రుడు, గాంధారి తదితరమైనటువంటి వాళ్ళు బయలుదేరారు. అక్కడ ఉన్నాం మనం. ఆ చాలా మంచి రసగంధాయన ఘట్టంలో ఉన్నాం. ఈ అశ్వాసాంతంలో ఆయన వెళ్ళి ఏం తపస్సు చేశాడు లేదు, పట్టుదల అలా తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడంటే వాళ్ళ తమ్ముడు పాండురాజు కూడా అంతే. ఆయన తపస్సు మనం ఆది పర్వంలో నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అన్నగారు ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఆశ్రమ పర్వంలో, ఆశ్రమవాస పర్వంలో అక్కడ ఉన్న మునులు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన మునులు ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు నారదుడు వచ్చాడండి ఈయన చూడటానికి. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏం చేసినా, నేను ఇలా చేశాను, నన్ను అలా చేశాను, మీరు బాధపడి కూడా లాభం లేదు. బెటర్ నాట్ క్రై ఓవర్ ద స్ప్లిట్ మిల్క్. పాలు ఒలికిపోయినాయి, దాని గురించి ఏడవలేదు. ఉన్నదాన్ని మనం వాడుకోవాలి. రాష్ట్రుడు అదే పని చేశాడు. చాలా గొప్ప సంఘటనలు జరిగినాయి. సాధ్యమైనంత వరకు ఇవాళ అయిపోవచ్చు. 47 పద్యాలు ఉన్నాయి, కానీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవాళ కాకపోయినా రేపు ఖచ్చితంగా అయిపోతుంది. అది సంగతి. మనం కథలోకి ప్రారంభిద్దాం. అయ్యా 444 అంటే మనం దానికి ఇంకా 22 మనం అనుకున్నాను. అయిపోతుందని అనుకుంటున్నాను. 22 ఎపిసోడ్స్ లోనే అయిపోతుందని అనుకుంటున్నాను. చూద్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. వచనం. ధృతరాష్ట్రుండు పురద్వారంబు నిర్గమించుచుండి సకల పౌర జనంబుల నిర్వహణ. ఆయనతో పాటు అందరూ వచ్చేస్తున్నారు. ఎవరెవరు వస్తారు? జనగమనం, విదురుడు, కృపాచార్యుడు, సంజయుడు, యూసుడు, పాండవులు, ఆ తర్వాత కుంతీదేవి, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళు అందరూ వస్తారు. అలా అందరూ వచ్చేస్తుంటే ఆయన పురగ్రామం వచ్చేస్తారు. అంటే ఆ నగర ప్రవేశ ద్వారం ఆయననే మీరందరూ ఆగిపోతారు. ఎందుకంటే అక్కడ వరకు సాగనంపడం అనేటువంటి ధర్మం. ఇక మీరు రాకూడదు.
విదురుండ కురువృద్ధుని తోడ విదురుండ కురువృద్ధుని తోడ వనంబున కరుగుటకు దృఢ నిశ్చయుండై ఆయన చాలా నిర్ణయం తీసుకున్నాడు. మామూలు నిశ్చయం కాదు. ఇక్కడ తిక్కన గారి పదాలు చూడాలి. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే విదురుడు మామూలు నిర్ణయం కాదు. అది మేరువంతర సమాన స్థిరమైన నిర్ణయం. నేను కూడా మా అన్నయ్య ధృతరాష్ట్రుడితో పాటు అడవులకు వెళ్ళిపోవాలి అయిపోయింది. తర్వాత వాళ్ళు కూడా తీసుకున్నారు. అంత దృఢ నిర్ణయం కాదు, వాళ్ళు తీసుకున్నారు కరెక్టే. కానీ వాళ్ళు కన్విన్స్ చేసి ఒకసారి మీరు దృఢ నిర్ణయం కాదనుకోండి, మీరు కన్విన్స్ చేసే వాళ్ళు ఒప్పుకుంటారు. దృఢ నిర్ణయం అనుకోండి, మీరు కన్విన్స్ చేసిన వాళ్ళు ఒప్పుకోరు. అది సంజయుడు నవ్విదంబువాడు. సంజయుడు కూడా వెళ్దాం అనుకున్నాడు. కృపాచార్యుడు తెరంగు మాటలాడి అక్కడ చాలా చక్కగా చెప్పాడు. వీళ్ళందరినీ ఒకే మాటలో చెప్పేచ్చుగా. అప్పుడు ముందర దృఢ నిర్ణయం తీసుకుంది విదురుడు, తర్వాత అంతే దృఢ నిర్ణయం తీసుకున్నది వేదుడు. ఆ తర్వాత కృపాచార్యుడు యూచుడు కూడా ఆ విధమైన మాటలే మాట్లాడారు. అంటే మేము కూడా వచ్చేస్తాం, మీ ఇక్కడ ఉన్నాం, పెద్దవాడివి, ఇన్నాళ్ళు నిన్ను చూసుకుంటూ, నువ్వు మమ్మల్ని చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నాం, మేము ఉండలేము ఇక్కడ, అది ఇది అన్నారు. అది వారించేశాడు. చూసారా కృపాచార్యుడిని యూచుని నాన్న అలా కాదు నాన్న, మీరు కూడా వచ్చేస్తే ఎట్లా అంతే. వాళ్ళు మెత్తపడ్డారు, వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి రానిది ఎవరయ్యా అంటే విదురుడు. నువ్వు ఏమన్నా చెప్పనయ్యా, నేను వచ్చేస్తున్నాను. కూడా తమ్ముడు వరుసనండి. మనం ఎలా తమ్ముడు వరుసో మనం ఆదిపర్వంలో నేర్చుకున్నాం. రాజా నేను మీతోనే వస్తాను. సంజయుడు కూడా అంతే. అంతానే వెళ్ళిపోయారండి వాళ్ళు. ధృతరాష్ట్రుడితో వెళ్ళిపోతారు. చూడండి ఆ ప్రభుభక్తి. వారిని వారించి ధర్మనందనకు అప్పగింపి నాయన ధర్మనందుడు అయినా వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఈ యూత్సుడు నా కొడుకు, ఆయన సొంత కొడుకు ధృతరాష్ట్రుడు, జాగ్రత్త నీ తమ్ముడులాగా. కృపాచార్యుడు అంటావా, ఇదిగో మీ మనవాళ్ళకి ఇప్పుడు పరీక్షిత్తుకు ఆయన విద్య నేర్పింది. పైగా కృపాచార్యుడు చిరంజీవి, ఆయనకు మరణం లేదు కాబట్టి ఆయన ఇదో మన కురు కుమారులందరికీ విద్య నేర్పించు. కోడండ్ర నెలను సముచిత వచనం వల్ల మరలించి కోడండ్రులందరూ ఈ ద్రౌపది సుభద్ర గురువు వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అలా ఆగండి, దూరం వస్తారు, ఆగండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని కూడా చెప్పి వైచిత్ర వీర్యులకు గాంధారికిన్ ప్రణమిల్లి బాష్పంబుల వెళ్ళి కొలుచుండ. బాష్పాలు ఎలా ఉన్నాయంటే ఒక వెల్లుగులాగా వచ్చే వరదలాగా, కన్నీరు వరదలాగా వస్తే పాపం వాళ్ళందరూ ఆ గాంధారికి ఆ ధృతరాష్ట్రుడి పాదములకు నమస్కారం చేసి పాండురాజ మహిషిని చూసుకొని పాండురాజ మహిషి కుంతి చూశారు. వాళ్ళు కొంచెం నెమ్మదిగా వెనక్కి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అత్తగారైన కుంతి వస్తే కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి లేదు. ఆవిడ రావట్లా, ఆవిడ కూడా వీళ్ళతో పాటు వెళ్తోంది. మరి ఇప్పుడు అత్తగారిని వదిలేసి వాళ్ళు వెళ్ళాలా? ధృతరాష్ట్రుడి మాట మన్నించి అత్తగారితో పాటు వెళ్ళాలా? ఇది ఒక సందిగ్ధంలో పడ్డారు. అందుకని అత్తగారితో పాటు వాళ్ళు కూడా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో అజాత శత్రువులు కుంతికి ఇట్లండి. అప్పుడు అజాతశత్రుడు కుంతితో ఇలా అంటున్నాడు, ధర్మరాజు అమ్మా మరి మనం వెనక్కి వెళ్దామా అన్నట్టుగా మాట్లాడాడు. మా అయ్య కాననమునకు పోయాడు. మా నాన్నగారు అంటే మా పెదనాన్నగారు అడవులకు వెళ్తున్నారమ్మా. నేనితని తోడబోయదా శుశ్రూషాయుక్తుడనై ఉండదు. నేను ఇతనితో పాటు వెళ్ళిపోతానమ్మా. ఈయనకి శుశ్రూష, ఆయనకి సేవ చేసుకోవడమే నా పరమధర్మంగా భావించి ఉంటాను తల్లి. ఈ ఉవిదల గొనుచు మగిడి ఏగము తల్లి. అమ్మా ఈ ఉవిద అంటే స్త్రీ, ఆడవాళ్ళు అని. ఈ ఉబిదలు అంటే ద్రౌపది, సుభద్ర, ఉలూచి, అక్కడ మిగతా కోళ్ళు వాళ్ళందరినీ తీసుకుని నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంది అని కుంతితో అన్నాడు ధర్మరాజు. ఈ మాటల్లో ధర్మరాజు డిప్లొమసీ ఉంది. అమ్మా నువ్వు వెనక్కి రా అని.
ఈయన ఎలాగో వెళ్ళకూడదని వ్యాసుడు చెప్పాడు కానీ కానీ నేను వెళ్తానమ్మా అనేటప్పటికి ఆవిడ ఇక్కడ తల్లి కొడుకుల మధ్య చాలా ఒక విధంగా స్ట్రైట్ సంభాషణ జరిగింది, మర్మగర్భంగానూ జరిగింది, డిప్లొమాటిక్ గాను కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఇది కుంతి ధర్మరాజు, కుంతి భీముల మధ్య చాలా జాగ్రత్తగా వినాలి. వింటే మీరు దాన్ని ఆస్వాదిస్తారు. చంపకమాల అనుటయు కుంతి ఆ కురుకులాగ్రణికిట్లు. అలాంటప్పుడు కుంతి ఆ కురుకులములో పుట్టినటువంటి పెద్దవాడికి అయినటువంటి ధర్మరాజు ఇలా అంది ఆవిడ. ఏమన్నారంటే, నీవు తోడ కాననమునకు ఏగుదెంచుట జనస్తవనీయ చరిత్రుడు అనుమతి చేయని ఏమయ్యా జనస్తవనీయ అంటే జనముల చేత కీర్తింపదగినటువంటి చరిత్ర నడవడిక కలిగినటువంటి ఈ ధృతరాష్ట్రుడు నువ్వు ఆయనతో పాటు వనములకు వెళ్తా అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన ఊడుగుము మానే, ఆ ప్రయత్నం మానే, అసలు ఆ మాటలు కూడా మానే, నాయన ఆ మాటలు మానే. ఆయన ఒప్పుకుంటాడా నువ్వు వస్తానంటే? ఈ అప్పుడు చెప్తోందండి, చాలా చక్కటి మాట చెప్తోంది. అలా ఒక మానవత వెళ్ళి విరిసేటట్టు. నేనెప్పుడు ఈ గాంధారిని నా తోడుకోడలుగా చూడలేదు, ఈ ధృతరాష్ట్రుని మా బావలాగా చూడలేదు. వాళ్ళిద్దరూ నాకు అత్తా మామల్ని. ఈ అమ్మ అత్త నా గాంధారిని చూపించంటుంది, ఈవిడ నాకు అత్తయ్య. కాబట్టి అత్తమామల్ని శుశ్రూష చేసుకోవాల్సిన బాధ్యత నాది. నిజంగానే ఆవిడ అలాగే చూసింది. ఇక్కడ ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది విని మీరు ఉద్యోగ పర్వంలో మీకు గుర్తుంటే ఆ మాటలు గుర్తొస్తే మంచిది, రాకపోతే మనం ఏం చేయాలి. ఈ అమ్మ అత్త నాకు, ఈవిడ నాకు అత్తయ్య. ఈ మనుజమి భుండు మామ, ఈ రాజుగారు నాకు మామయ్య. గరిమంబగ వీరుల గొలిచిపోయేదను. చాలా నేను కూడా కీర్తి కదగా అత్తమామల సేవ చేసుకుంటూ నా కాలం గడిపేస్తాను నా ధర్మరాజ్య. నేను వెళ్తాను, నువ్వు కాదు. చూడండి, ఇంతవరకు అసలు ఆవిడ తను వెళ్తానని నేను ప్రకటించలేదు, సైలెంట్ గా ఆవిడ. అసలు ఈ మాట అది ఎలా ఉందంటే సడన్ గా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా ఉంది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అటు గాంధారి ధృతరాష్ట్రులు కానీ, విదురుడు కానీ, ఇటు ధర్మరాజాదులు కానీ, కోడళ్ళు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఈ మాట. వీళ్ళు ఎప్పుడైతే వనమునికి వెళ్దామని నిర్ణయించుకున్నారో కుంతి కూడా నిర్ణయం చేసుకుంది ఆ రోజునే. ఇప్పుడు కాదు, ఆ రోజునే నిర్ణయం చేసుకుంది, వీళ్ళని ఒంటరిగా వదలకూడదు. ఇలా కొంతమంది ఉంటారండి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు సైలెంట్ గా ఉంటాయి. కొంతమంది మనకి మనుషులు మూడు రకాలుగా కనిపిస్తారు. వాడు పని చేయడు, ఊరికి అరుస్తూ ఉంటాడు. గురుగారు మీకు ఏం కావాలని చెప్పండి, కదా ఇచ్చేసాను, మీకు ఏం కావాలని చెప్పండి. వాడు తీరమని అడిగి అదే కదండి, మీరు అది తప్ప ఇంకేనాడు అంటే మనం అడిగిన తప్ప వాడు ఏమైనా ఇస్తారు. వాడు ఇంకోటి ఉంటాడు, వాడు అసలు మాట్లాడు, వాడు మనకి ఏం కావాలో వాడే అబ్జర్వ్ చేసి మనకి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇంకొంతమంది అడిగితే ఇస్తూ, అడిగితే అడిగినా ఇవ్వని వాళ్ళు ఉంటారు. ఇలా 4 రకాలు ఉంటారు. కాబట్టి ఇక్కడ విదురుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు చాలా దృఢంగా, ఇక తిరుగులేదనమాట. అది సంజయుడు కృపాచార్యుడు వాడు నేను వదలలేమండి, మేము వస్తాము అన్నారు. వద్దురానైనా మీరు వెళ్ళాలి అనగానే వాళ్ళు మెత్తబడిపోయారు, వెనక్కి వచ్చారు. వెనక్కి రావాలని ఒప్పుకున్నారు. కుంతి అసలు అది వస్తాను అని లేదు, ఆవిడ అలా వెళ్ళిపోతాను అది చూశారు. కానీ ఈ ఘట్టం ఏదైతే ఉందో అంటే ధృతరాష్ట్రుని అరణ్యకి పంపించే ఘట్టం తిక్కన గారి స్వీయ రచన. ఇది మూలంలో ఇలా లేదు. ఎందుకంటే ఈయనకి రాస మర్యాదలు బాగా తెలుసు. ఈయన మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు కదండి, ఆ రాస మర్యాదల్ని ఈయన బాగా పాటించాడు. అది మూలంలో ఎలా ఉందో మనకి ఆఖరిలో చెప్తాడు. ఇతనికి ఈ యమకును విను మేన చువ్వే వీను
మేనసువి వలతి శుశ్రూష వలతి చేయంగా శుశ్రూష చేయంగా వత్స వత్స వీరల పనికి నేర్తురి మీరులా పనికి నేర్తురి వీరల అడవి వీరల అడవి అడవి కరుగా ఉండగా నా మనం ఇయ్యకొనుని ఇయ్యకుల్ని 3 మాటలు చెప్పింది. వత్స కొడుక ధర్మరాజా, ఇతనికి ఈ యమకును విను. ఈవిడికి ఈ వీళ్ళిద్దరికి శుశ్రూష సేవ చెయ్యటానికి నేర్పరితనము నైపుణ్యం నాకు మాత్రమే ఉంది. ఎందుకనంటే నేను చేయగలను, వాళ్ళకి ఏం కావాలో మొదటి నుంచి నాకు తెలుసు. మీరు చేయగలరా? ఎందుకని మేము దాదాపు ఆ ఏజ్ గ్యాప్ కూడా ఉంది కదా అక్కడ. వాళ్ళకి ఏం కావాలి ఏమిటి అనే విషయాలు నాకు తెలుసు. అవన్నీ మీకు ఎలా తెలుస్తాయి? మీరు చేయలేరు. నాకు అది కాక వీళ్ళు మీరు ఆ పని చేయగలరా? అయితే వీళ్ళు అడవిలో ఉండి నేను ఇంట్లో ఉండగలను. ఆయన కుంతిలో ఉన్నటువంటి మానవత రావటం పెళ్ళుబుగుతోంది. వీళ్ళు అడవిలో ఉంటే, ఎందుకంటే వీళ్ళ కొడుకులు తన కొడుకులను ఎంత ఇబ్బంది పెట్టారో ఉద్యోగపరంలో ఆవిడ మాట్లాడింది. ఎంత రాజసంగంతో మాట్లాడిందో మనం చూసాం ఆ కుంతి. కాబట్టి వీళ్ళు అడవిలో ఉండి నేను ఇంట్లో ఉండగలనా? కానీ ఈవిడ మొదట చెప్పింది నేను కూడా వెళ్తాను, నేను కూడా. హడావిడ ఏం చేయలేదు. ఆవిడ సైలెంట్ గా నిర్ణయం తీసేసుకుంది. ఆవిడ అంతే వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు నిజంగా పని చేయదలుచుకున్నప్పుడు ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అని, ఖాళీ కొండలకి చప్పుడు ఎక్కువ, ఏమీ లేని విస్తరే ఎగిరెగిరి పడుతుంది. నిజంగా ఉందనుకోండి, మీరు అలా చేయరు. అసలు సైలెంట్ గా చేసుకుంటారు. కొంతమంది పనులు కూడా వాళ్ళు చక్కగా సైలెంట్ గా చేస్తారు, చాలా బాగుంటుంది. నా ధర్మపుత్రులను ఉచిత వచనంబుల వేడుకొని దేవి అగ్రతనయం కనుకొని అది వాళ్ళందరూ ధర్మరాజు భీమార్జునులకు ఉచిత వశంలో ఆవిడ వేడుకున్నారు. అమ్మ అలా కాదమ్మా, నువ్వు వెళ్ళకూడదు, అది ఇది అని చెప్పారు. అప్పుడు తన పెద్ద కొడుకు అయినటువంటి ధర్మరాజును చూసి ఆ కుంతీదేవి ఇలా అంటుంది, వీరల ఎడ కొడుక అపచారంబులు పలుకుదునే. అయినా నేను వీళ్ళని దూషిస్తానా? గాంధారిని ధృతరాష్ట్రుడు ఎప్పుడు దూషించాను. నా మనసులో ఒకప్పుడు వీళ్ళ పట్ల కీడు లేదు, ఇప్పుడు రాదు. తర్వాత విచారము విడు. నేను వీళ్ళని ఎలా శుశ్రూష చేస్తానే? నీకేదైనా బాధ దుఃఖమైనా ఉందేమో, అది వదిలేసి విచారము విడుమే నే రూపంబున వీడు ఏ రూపంబున నిలువన గారవమున ఇది వ్రతంబుగా నాయన, నేను ఇది వ్రతంగా తీసుకున్నాను. ఏమిటి నా వ్రతం? గాంధారి ధృతరాష్ట్రులకు పరిచర్యలు చేయుట. వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు, నేనేం చేస్తానంటే వాళ్ళకి పరిచర్యలు చేస్తాను. వాళ్ళకి సమయానికి ఆ వాళ్ళ తపశ్చారణ మనకు తపస్సును ఆచరించడానికి కావలసిన వస్తువులన్నీ సమకూర్చారు. నిజంగా ఇది ఒక పెద్ద తపస్సు అండి. అసలు మీకు అనేక పర్యాయములు చెప్పాను. ఇప్పుడు లోపల కూర్చొని చక్రార్చన లేదా అభిషేకం చేసినటువంటి వాళ్ళకే పుణ్యం వస్తుందని మీరు అనుకుంటే అంతకంటే భ్రమ, అవివేకం కూడా ఇంకోటి లేదు. నిజానికి ఈ పుణ్యంలో అసలు భాగం ఉండాలి. దానికి ముందర ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళు అండి, ఇల్లు శుభ్రం చేసి మనందరం కూర్చోడానికి వీలు కల్పించారు. మనకు కావలసినవన్నీ చేతికి అందిస్తున్నటువంటి వాళ్ళకి ఏ పుణ్యం రాకుండా మీకు మాత్రం వస్తుందంటారా? మీరు వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి సేవల్ని మెచ్చుకునే స్థితిలో మీరు ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు మనకి అలా అడిగిన వెంటనే అడిగిన తడవునే అవన్నీ తీసుకుని వాళ్ళు రాగలరు కదా. కాబట్టి నేను అది వ్రతం నయంగా తీసుకుంటాను. ఆయన నేను ఎప్పుడు వెళ్ళని రమాడు, మీరు నా కొడుకు దగ్గర ఉండని మీరు వచ్చేసారు, మిమ్మల్ని వదిలేక నేను వచ్చాను, ఏం చేస్తాం? ఇలా దుప్పిప్పుడు మాటలు. కానీ
లేకపోతే వెళ్ళి సూటిపోటు మాటలతో కానీ గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకో వాళ్ళతో బాధ పెట్టమైనా అది వ్రతంగా వృత్తిని తీసుకుని వాళ్ళని శుశ్రూష చేస్తాను. నువ్వు ఏ విచారం పడమాట, ఆలోచనలు నువ్వు ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు వచనం అని పలికి నిజస్కందమున గాంధారి కరంబు నయంబున బాపి అతని దిక్కు మొగంపై వరకు ఆవిడ ఏం చేస్తుంది? ఆ గాంధారి ఈవిడ తన భుజం మీద చేయి పెట్టుకుని నడుస్తుంది. ఆవిడ భుజం మీద చేపెట్టుకుని ధృతరాష్ట్రుడు నడుస్తున్నారు. ఇలా వెళ్తున్నారు. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? తన మీద ఉన్నటువంటి గాంధారి చేయిని చాలా నెమ్మదిగా తీసి, ఈ తీయడంలోనే మూలానికి ఇక్కడికి తేడా వచ్చింది. మూలంలో ఇలా తీసినట్టు లేదు, ఉంది అలాగే ఉంది. కానీ ఈయన కొంచెం రాజమర్యాదలు తెలుసు కాబట్టి ఈయన ఏం చేశాడు? ఈవిడ చేత తీయించాడు. తిక్కన గారి గొంతు తీసేసింది, కానీ వ్యాసుల గొంతు తీయలే, అలా ఉంది. ఉండగానే వీళ్ళు మాట్లాడుకున్నారు, కానీ ఇక్కడ మాట్లాడాలి. ఇక్కడ ఏం చేశారంటే ఈవిడ తీసేటప్పటికి గాంధారి ధృతరాష్ట్రుడు ముందరికి నడిచారు. కుంతి కూడా నడుస్తోంది, కానీ వాళ్ళ మధ్యలో కొంత గ్యాప్ అంటే ఈవిడ తీసింది కదా, గాంధారి ధృతరాష్ట్రుడు ముందరికి వెళ్ళారు. ఈవిడ నడుస్తోంది, కానీ వాళ్ళు ఇంకొంచెం వేగంగా నడిచారు. అంటే ఇప్పుడు కుంతి ధృతరాష్ట్రుల మధ్య కొంత వ్యవధానం ఏర్పడింది. వాళ్ళు వీళ్ళకంటే కొంచెం దూరం వెళ్ళారు. ఇప్పుడు చాలా చక్కటిగా ఎందుకు ఇలా చేశారంటే తిక్కన గారు, వీళ్ళు మాట్లాడుకున్న మాటలు గాంధారి ధృతరాష్ట్రుడు వింటాం వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే కొన్ని మాటలు వీళ్ళు అలా మాట్లాడుకున్నారు. అవి ఏమిటో ఇప్పుడు మీరు చూస్తారు. ఎందుకంటే తిక్కన గారు కొంచెం ఆయన నియోగాన్ని ప్రయోగించారు. ఎలా ఉండాలంటే మన మాటలు నిజం నువ్వు మాట్లాడినా ఎదుటి వాడిని బాధ పెట్టేటట్టు మాట్లాడకూడదు. అనుద్వేగతరం వాక్యం సత్యం ప్రియదు, అది నిజమే, కానీ నువ్వు ఎదుటివాడి మనుషుని బాధ పెట్టేట్టు మాట్లాడు. కాబట్టి ఇప్పుడు కుంతి, ధర్మరాజు, భీముడు నిజమే మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ మాటలు వాళ్ళకి బాధ కలిగిస్తాయి. పైగా వాడు తపశ్చాచరణానికి వెళ్తున్నాడు. తపశ్చరణమునకు వెళ్తున్నటువంటి వాయన మనసు బాధ పెడితే వీళ్ళకి మంచిది కాదు. ఇవన్నీ ఊహించి తిక్కన గారు ఏం చేసింటే వాళ్ళు ఉందని, ఇది మూలనాల లేదు. వ్యాసభారతంలో వాళ్ళు కలిసే ఉన్నారు, అందరూ విన్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ కొంచెం మార్పులు జరిగినా చాలా ఉదాత్తంగా చేశారండి. కవిత్రయం ముగ్గురు కూడా చాలా ఉదాత్తంగా చేశారు. అది అసలు ఇలా జరిగితేనే బాగుండేదేమో అని అనిపిస్తుంది. నీవేమియు ననకము, ఇంకా చెప్తున్నాడు, నీవేమియు ననకము సహదేవుని నేమరక. ఆహా, వీడికి పాపం చాలా ఇది ఒకటి చాలా మానవతా దృక్పథం. వీళ్ళు అడవులకు వెళ్తున్నారు. ఏది మన సభాపర్వం తర్వాత వీళ్ళు అడవులు. ఇప్పుడు ద్రౌపదిని పిలిచి ఆవిడ చెప్తుంది, అమ్మా కడు పసివాడు వీడు. ఆఖరి వాడిని పసివాడు అని పిలుస్తారు చిన్నపిల్ల. ఎప్పుడు కూడా తల్లికి ఆఖరి వాడంటే కొంచెం మమకారం, మక్కువ ఎక్కువగా మక్కువాడు. ఎందుకనంటే ఆఖరివాడు కదా పాపం, ఎలా ఉంటాడు. ఇప్పుడు నిజానికి సహదేవుడు ఎవరండి? ద్రౌపదికి మొగుడు, భర్త. వీడు పసివాడమ్మా, పాపం ఆకలేసిన అడగడమ్మా, నువ్వే కొంచెం చూసుకోవాలమ్మా అని చెప్పింది. ఇప్పుడు కూడా అలాగే చెప్తాడు. ఏమీ మానవత. పైగా సహదేవుడు ఈవిడి కొడుకు కాదు, అసలు ఆత్రి కొడుకు. అయినా సహదేవుడు అంటే ఈవిడికి చాలా ప్రేమ. సహదేవుడికి చాలా ప్రేమ. ఆఖరి కొడుకు అంటే కొడుకున్నాడు. పెద్దవాడంటే మనం ఇదే భారతంలో నేర్చుకున్నాం. పెద్దవాడంటే వాళ్ళకి, పెద్దవాడంటేనేమో వాళ్ళకి తండ్రికి ఇష్టం, ఆఖరి వాడంటేనేమో వీళ్ళకి ఇష్టం.
అలా జాగ్రత్తగా నండి. ఆ సహదేవుడి గురించి ఆ తల్లి బాధపడుతుంది. ఆయన ఏమన్నకు ఆహా సహదేవుని ఏమనకన్నాను. సహదేవుని చాలా జాగ్రత్తగా చూసుకోనన్నా. చిన్నపిల్లాడు వాడు పాపం. ఎవరు సహదేవుడు చిన్నపిల్లాడా? అప్పటికి ఆయనకి నాకు తెలిసి 85 ఎన్నో ఏళ్ళు వచ్చాయి. 85 ఏళ్ళు. ఏమరకము సహదేవుని జాగ్రత్త. ఎందుకని పిల్లవాడు ఎంత పెద్దవాడైనా ఆ తల్లిదండ్రులకి వాడు పిల్లవాళ్ళలాగానే కనిపిస్తాడండి. ఎందుకని ఆ పసితనం నుంచి చూశారు కదా. ఇక్కడ చెప్తున్నారు దినకరసుతని పాపములు తలుపు. ఆయన సూర్యవరప్రసాది అయినటువంటి ఆ కర్ణుణ్ణి మనసులో పెట్టుకున్నాయి. ఆ దేవసముని పుట్టు కపటం. దేవతలతో సమానమైనటువంటి ఆ కర్ణుడి పుట్టుకని నేను కపటంతో మోసంతో దాచిపెట్టాను. ఎందుకు మాట్లాడుతుంది? ఇంతవరకు వైరంగా ఉంది, కనీసం ఇప్పుడు ఆ వైరాన్ని పెట్టుకోతున్నాను. ఎందుకంటే మరణాంతాన్ని వైరాన్ని. కాబట్టి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి. రెండు, ఒకటి ఆయన జాగ్రత్తగా చూసుకోండి. రెండోది సహదేవుణ్ణి ఎమరక అని చెప్పింది. ఆ మాట ఎంత అసలు హృదయ విదారకంగా ఉన్నది. అది పాపం. నేను అలా దాచిపెట్టి ఉండడం పాపం. నిజంగా అలా దాచిపెట్టి ఉండకపోతే కర్ణుడు తన అన్నయ్యాన్ని తెలిసి ఈ యుద్ధం చేసేవాడు కాదు. దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చేసేవాడు, ఈయన వచ్చాడు. దాచిపెట్టు, అది పాపం. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆయన దానికి నా మదిపు ఎప్పుడు నా మనసులో నేను బాధపడుతుంది. ఇలా చూడండి, గాంధారి దురదృష్టం ముందరికి వెళ్ళారు వీళ్ళు. ఇవి వాళ్ళు వినటం తిక్కన గారికి ఇష్టం లేదు. వాసభారతంలో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు వాళ్ళు కాదు. కాబట్టి నేను దానికోసం నా మనసులో ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. విమల మానస, ఏ మాలిన్యము లేని మనసు కలిగిన ఓ ధర్మరాజా, కీడు తొలంగునట్లుగా సత్పదార్థ దానములు చేయు. అయినా నేను పాపం చేశాను, ఇది దాచిపెట్టి. ఆయన కనడం పాపం కదా. కాబట్టి నువ్వు ఆ కీడు పోవటం కోసం కొంచెం విలువైన పదార్థాలు ఏది దానం చేస్తే ఆ కీడు, ఆ పాపం పోతుందో తెలుసుకొని ఆ పాపం పోవటం కోసం నా కోసం దానం చేయను ఆయన అని అడిగింది కుంతి ధర్మరాజు. అవ్విధమున కర్ణుడు ఆరడిపోయిన నాదు మానసము పోదు. 100 పర్యాయలై తలంప పలురాత చేసిన వారు కాగవలయు నాయన మన వంశ ప్రతిష్టను నిలబెట్టేటువంటి ఆ రోజున కర్ణుడు మరణించాడు. ఆ విధంగా కర్ణుడు మరణించాడని తెలుసుకున్న తర్వాత కూడా నా మనస్సు కొన్ని 100 ముక్కలు చెక్కలైపోవాల్సి కానీ అలా నిలబడిపోయింది. ఏది ఆయన దేవసముడు. దానికి కారణం బహుశా బ్రహ్మదేవుడు నా మనస్సుని వజ్రముతో కూడా కొయ్యలేనటువంటి ఒక మంచి బలమైనటువంటి రాతితో చేసి ఉండాలి. అది రాయిది కాకపోతే కర్ణుడంతటి వాడు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా, అది కూడా నా పెద్ద కొడుకు, నా తొలికి నా పెద్ద కొడుకు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా బతికున్నానంటే నా మనస్సుని బహుశా రాతితో చేసుకుంటాడా.
తర్వాత కంద పద్యం. కందపద్యం. నీవును తమ్ములు భక్తి భరావేశముతోడ భరావేశముతోడ తలకుడమ్మ హితాత్ములు. ఆయన నువ్వు నీ తమ్ముడు భీమార్జునులకు సాగు భక్తి భావంతో నిండినటువంటి ప్రేమతో భక్తి భావంతో నిండినటువంటి భావంతో ఆ కర్ణుని తలుచుకో. ఎందుకనంటే మీకు ఆ జోదములప్పుడు కానీ లేకపోతే తర్వాత కానీ కర్ణుడి పట్ల ఒక వైరభావం, ఆ వైరభావాన్ని ఇప్పుడు పెంచుకో. ఇప్పుడు పెట్టుకో, అయిపోయింది కదా అంతా, తను చనిపోయాడు కాబట్టి ఆ భావాన్ని తురించి ద్రోవదిని ఎప్పుడు ఇప్పుడు ఎవడు చెప్తాను ద్రోవదిని ఎప్పుడు దృఢ సంభావన మన్నింపుమయ్యా. గౌరవ ముఖ్య మన వంశంలో ముఖ్యుడైనటువంటి ఆ నువ్వు నీ తమ్ముళ్ళు కర్ణుని గౌరవమైనటువంటిగా తలుచుకోండి. అంతేగాని ఎప్పుడు నా మాటల ప్రసంగం ఈ కర్ణుడు ఎంత చేశాడరా అలా అనుకోవద్దు. కర్ణుడు చేసిన మంచి పనుల గురించి మాత్రమే తెలుసు. రెండు ద్రౌపది ఉంది చూస్తారా, ఆవిడ్ని ఎప్పుడు గౌరవించారు. అదేంటండి అంటే సుభద్రుని ఉలుపుని వాళ్ళు గౌరవించదు. వీళ్ళందరికీ వేరే భార్యలు ఉన్నారు. వార్తల్లో వ్యాస వార్తల్లో చెప్తారు. వీళ్ళందరూ వాళ్ళకి అనవసరం చెప్పారు. యుధిష్ఠుడికి కూడా వేరే భార్య ఉంది. భీముడికి ఎలాగో చేయడం. ఈ అర్జునుడికి ఏం చెప్పేది నకుల సహదేవుడి పనులు. కాబట్టి ఆవిడ మొదట్లోనే చెప్పింది, అమ్మా వీళ్ళు ఏదైనా యజ్ఞయాగాదులు చేస్తే మాత్రం నీ వీళ్ళ పక్కన కూర్చునే అర్హత నీదే అంటే వీళ్ళే అని చెప్పారు. అలా కాబట్టి ద్రౌపదిని ఎప్పుడు ఎందుకనంటే పాపం మీతో పాటు ఆ వనములకు వచ్చి ఎన్నో కష్టాలు పెడతారు. మిగతా వాళ్ళు ఎవరు అన్ని కష్టాలు పడలేదు. వాళ్ళ అంతఃపురాల్లోనే ఉండిపోయారు. వనవాసానికి వచ్చింది, అజ్ఞాతవాసం చేసుకుంది. వనవాసంలోనూ అజ్ఞాతవాసంలో అవ్వాని కష్టాలు పడింది. కాబట్టి ఆవిడని మీరు ఎప్పుడూ గౌరవించాలి అని చెప్తుంది. ఇలా అత్తగారు చెప్పాలి. అయినా కోడల్ని గౌరవించరా అన్నారా అంటుంటే అర్జును మాట్లాడదండి. అలా అగ్గిపుల్లలు గీయకూడదు. ఏ అత్తగారైనా ఏదో చిన్నతనం తెలియదు, చదువుకోవాలి, నెమ్మదిగా చెప్పుకోవాలి. అట్లా చెప్పాలి. అంతేకపోతే కొంచెం అదో వచ్చింది కదా అని చెప్పేసి మనం అగ్గిపుల్ల గీసేసి ఎప్పుడు తప్పులు చెప్పడం కాదు. ఇది అత్తగారు చేయవలు చెప్పండి. ఇలా ఉండాలి. ఇది నేర్చుకో. తర్వాత భీమార్జున నకుల మనఃకామంబులు సఫలతా ప్రకాశంబులుగా అరసి వనరుపము ఏం చేస్తాడో తెలుసుకొని భీమార్జున నకులు వాళ్ళ మనసుల్లో ఏ కోరికలు ఉన్నాయో తెలుసుకొని వాటిని పూర్తి. సహదేవుని జాగ్రత్తగా సుఖం ఎందుకు పొందరని చెప్పింది కదా. ఇలా కోరికలు తీర్చే సమయంలో గాని, నువ్వు రాజ్య పరిపాలన చేసే సమయంలో కానీ నీకు గీటురాయి ఏమిటయ్యా అంటే ధర్మాన్ని అతిక్రమించు. నీ పరిపాలనప్పుడుగా కుటుంబాల్లో కానీ ధర్మాన్ని అతిక్రమించద్దయ్యా అని చెప్పింది. వచనం అని పలికి నా నిశ్చయంబు శిథిలంబు కాదు నాయన. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నా అంటే అది శిథిలంబు కాదు, అంటే అది ముక్కలు కాదు, అది విరిగిపోదు. నిర్ణయం తీసుకున్నాను అంతే, అలాగే ఉంటుంది. నన్ను ఎవరు వెనక్కి మళ్ళలేరు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే అలా వెళ్ళిపోతాను అంతే. నిజంగా నన్ను ఎవరు అలాగే తీసుకుంది. ఆవిడ గురించి ఇప్పుడు అంట మాత్రం కాదు, పాండురాజుకి భార్యా సమాగమంలో మరణం ఉందని తెలుసు. అంటే ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంది అప్పటి నుంచి. తను జాగ్రత్తగా ఉండడమే కాదు, మాద్రిని కూడా జాగ్రత్తలో పెట్టి. అందరికీ తెలుసు ఈ విషయం, ఎందుకు తెలియదు? అందుకని ఎప్పటికప్పుడు ఒక కన్ను వేసి చూసింది. ఆవిడ ఒక రోజున ఎందుకో బయటికి వెళ్ళి ఇదే సమయం అనుకున్నారు మాధురి పాండు
ఇద్దరు సంగమించారు. ఆయన చనిపోయాడు. కానీ కుంతి అలా చేయలేదు, చూసారా? అంటే ఆవిడ ఒక నిర్ణయం తీసుకుందంటే చాలా నిశ్చలమైనటువంటి, అది ఒక పర్వతంతో సమానం. పర్వతాన్ని ఎలాగైతే కదల్చలేమో నిర్ణయాలు, కొంతమంది మన నిర్ణయాలు తీసుకుంటే అలాగే తీసుకోవాలి. అట్లీస్ట్ మనం మంచి నిర్ణయాలు అలా తీసుకోవాలి, చెడు నిర్ణయాలు కాదు. నీ మొహం చూడడం అటువంటి కాదు. ఆ నిర్ణయాలకి అంత అంత నిశ్చలత అక్కర్లేదు. మంచి నిర్ణయాలకి అలా తీసుకో. మీరు మరలుండని పలికిన పాండవాగ్రజుండు విషాదం పొంది అయినా మీరు వెళ్ళిపోండి. ఇవన్నీ నా మనసు, నా నిశ్చయం శిథిలము కాదు, మారదు, మీరు పెట్టుకోండి అనేటప్పటికీ పాండవాగ్రజుడు చాలా బాధపడ్డాడు, ఏం మాట్లాడలేదు, అలా ఉన్నాడు. అప్పుడు భీమాదులు డెందంబులు కొందలం మంద వాళ్ళ మనసులన్నీ దుఃఖ సాగరంలో మునిగిపోయిన మైడిపోవడం ఏంటి? డెందములు కొందమ్ములు వంద అంటే భీమార్జున సహదేవుడు అశ్రులు వాళ్ళమ్మడ కలమ నీళ్లు వచ్చేవారు. వాళ్ళందరూ తల ఉంచేస్తారు. ఏం చెప్పాలి? ఇట్లా మొత్తంబుగా మనం కుదిపడుచు మందంపై నెమ్మదిగా నడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సులు బాగా బరువెక్కి, ఇప్పుడు మీరు బాగా బరువు ఎత్తుకుని నడుస్తున్నారు అనుకోండి, మీరు తొందరగా నడవలేరు. బరువు ఎక్కి నడిచినప్పుడు తొందరగా నడవలేరు, అవునా కదా? కాబట్టి వాళ్ళు మొత్తం మందగమనం చేస్తారు. ధృతరాష్ట్రుడు గాంధారి కొంచెం ముందరికి వెళ్ళారు. ధృతరాష్ట్రుండు కొండక ఎడగలుగన్ ధృతరాష్ట్రుడు గాంధారి కొంచెం ముందరికి వెళ్ళారు. అప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయి నెమ్మదిగా నడుస్తున్నారుగా. అప్పుడు ఆ ధర్మతనయుడు తల్లి ఆనందంబాలోకించి ఆ తల్లి అయినట్టు కంటిని చూశాడు. వాళ్ళు ముందర వెళ్ళారు. ఇప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు ఈయన చెప్పాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు కొంచెం వింటున్నట్టున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటలు వాళ్ళకి వినని దూరం వెళ్ళారు. ఇప్పుడు అన్నాడు, ఏమిటమ్మా నువ్వు వెళ్తాం? ధర్మరాజు భీముడు తర్వాతి ఘట్టం ధర్మరాజు కుంతిని పోవలదని ప్రార్థన చెప్పండి. ఇది ఏమి సేయంగా నెత్తికొంటి మాట ఆడకు. ఇది ఏమి సేయంగా నెత్తికొంటి మాట నెత్తుకొంటి ఈ మాట ఆడకు. ఆడకుము ఏను అడవికి ఏగపడుతున్నా. ఏమిటమ్మా నిన్ను అడవికి నేను పంపిస్తానా? ఇంకో చెప్తా ఏమన్నా, ఎందుకు నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు? ఈ మాట ఆడకు, ఈ మాట మాట్లాడమాక. నేను అడవికి వెళ్తాను మాట మాట్లాడమాక. నేను నిన్ను అడవికి ఏగబంతుని నువ్వు అడవికి నేను పంపిస్తానమ్మా. అమ్మమ్ము తొలి పనిచి పనులు కొను భంగిన సామ్రాజ్యభార నిర్వహణము నప్పటికప్పటికిట్లని ఆనతిచ్చి నడప పంపగా ఉన్న నొప్పమి రాదు. నువ్వెప్పుడు కూడా ఏం చేసేది? ఆయన ధర్మరాజా ఇలా చెయ్యాలి నాన్న, ఇలా చెయ్యాలి అని మా చేత నువ్వు చెప్పి చేయించావు. ఇప్పుడు ఇంత సామ్రాజ్య పరిపాలనా భారము కానీ, లేకపోతే భీమార్జునుల సహదేవులు ఇవన్నీ పనులు కానీ నువ్వు దగ్గరుండి మా చేత చెప్పి చేయించాలి. నువ్వు వెళ్ళిపోతే మాకు ఈ సామ్రాజ్య భారం ఎలా అవుతుందమ్మా? నువ్వు నాయన ఇగో ఇప్పుడు ఇలా చేయాలి, ఇప్పుడు ఇలా చేయాలి అని ఎప్పటికప్పుడు నువ్వు నీ ఆలోచనలని ఆధారంగా చేసుకుని మీ ఉన్నాళ్ళు పనిచేసాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే మా పరిస్థితి ఏంటి అన్నాడు ధర్మరాజు. ఇప్పుడు ఇంకా నీవును కృష్ణుడు ఏ విధముగా నడపితిరి కార్యము ఎరుగవే. అమ్మ ఇంత పూర్వం నువ్వు కృష్ణుడు మీరేం చేశారు? సమాలోచన చేసి మీరు చెప్పినట్టు మేము చేసాం. చెప్పడం మీ వంతు, చేయడం మా వంతు.
కదా. అలాగే కదా మీరు చేసింది. అది నీకు తెలీదమ్మా, నువ్వే కదా ఇన్నాళ్ళు నడిపించింది. అడలు చెల్లి అడలు చెల్లి మమ్ము పాంచాలిని ఇటు ముంచి, అది అడలు చెల్లి మమ్ము పాంచాలిని ఇటు ముంచి, అమ్మ అడవి నెట్టులుండెదవు. అమ్మ అడలు చెల్లి అంటే శోక ప్రవాహం. మమ్మల్ని, నన్ను ద్రౌపదిని ఇట్లా మమ్మల్ని శోకం అనేటువంటి సముద్రంలో ముంచేసి అడవికి వెళ్తా. అమ్మా మీకు ఇంత పూర్వం చెప్పాను, అంత పూర్వం మనకి ఆ రోజుల్లో ఈ బాంధవ్యాలతో పిలవడం అనేటువంటిది చాలా కద్దు. అది అది అంత లేదు. అమ్మ అది కుంతి అని పిలిచేవాళ్ళు. అలాగే ఇప్పుడు అర్జునుడు ధర్మనందన అంటాడు, అన్నయ్య అని చాలా తక్కువగా అన్నాడు. తిరుపతి వెంకట కవులు వచ్చేటప్పటికి ఆయన అన్నయ్య అన్నాడు. ఎందుకంటే మనం రాసేటప్పుడు ఆ రాసే కవులు ఏ సమయంలో ఉన్నారో అప్పటి దేశ కాల సాంఘిక పరిస్థితులను బట్టి వాళ్ళు రాస్తారు. దేశకాల పరిస్థితులను బట్టి రాస్తారు. కాబట్టి అన్నయ్య, తమ్ముడ, బావ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు బావ ఎప్పుడు వచ్చేది ఇవన్నీ రాశారు తిరుపతి. అదే వాళ్ళు అలా రాసి ఉన్నారు. కృష్ణ ఎప్పుడు వచ్చేది అంటే వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళ అప్పటి సాంప్రదాయాల ప్రకారం పేరు పెట్టి పిలుచుకోవడమే. ధర్మానందన అని అర్జునుడు పిలిచాడు. మరి అన్నయ్య అలా పిలవచ్చా? ఇప్పుడు మన విరాటపురంలో ధర్మరాజును చూపిస్తూ పాండురాజ దుఃఖ పయోనిధి రాజు, రాజసూయాధ్వర్య ప్రవర్తకుడు ఈ ఈ కంకు భట్టి ధర్మానందన. మా అన్నయ్య పెద్ద అన్నయ్య లేదా అది సంగతి. కాబట్టి మమ్మల్ని సముద్రంలో ముంచేసి నువ్వు అడవిలో ఎలా ఉంటావమ్మా నువ్వు అమ్మా అన్నాడు. ఈయన రాసి కొంచెం ఆర్ద్రత కోసం రాసినటువంటి మాట. ఎలా ఉంటావమ్మా మమ్మల్ని సౌకర్యంలో ముంచేసి ఆ మాట మాట్లాడు. నువ్వు కృష్ణుడు కదా, ఇన్నాళ్ళు మీకు మాకు చెప్పి చేయించింది. కృష్ణుడా వెళ్ళిపోయాడు. దాదాపు కృష్ణుడు కలబడి వెళ్ళి అయిపోయింది. అశ్వమేధ యాగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు కదా. మళ్ళీ ఇగో ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయింది. ఒక్కొక్కళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతున్నారు. ఒక్కడికి వెళ్ళిపోయి చెప్పి పంపించేస్తున్నారు. అది సరే. ఎట్టులుండేదవనగా అనగా ఇంటి బాష్పపూర్ణ ఇలా ఉంటాం అనగాప్పటికీ ఆవిడ కళ్ళ నీళ్లతో నిండినటువంటి కళ్ళతో ఊరకపోవచ్చుండే. ఆవిడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడలా, కానీ వెళ్ళిపోతాడు. ఆగలా. ఆవిడ కళ్ళమని నీళ్లు ఉన్నాయి, దాంతో ఆవిడ వెళ్ళిపోతాను. ఏం మాట్లాడాలి, ఎలా వెళ్తావు అంటున్నాడు. ఆయన వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి చూపిస్తున్నాడు. ఉత్పలమాల అప్పుడు ఈ అమలాత్మతోడ పవనాత్మజుడిట్లను ధర్మపుత్రు నీ వెయ్యది ఇంత హేతువుగా అమ్మా. అప్పుడు ఆ అమలాత్మ అయినటువంటి కుంతీదేవితో వాయువర ప్రసాద్ అయిన భీముడు ఇలా అంటున్నాడు, ధర్మపుత్రును నువ్వు ఏమేది భాష అమ్మా, ధర్మరాజు నువ్వు ఏ కారణంగా వదిలేస్తావమ్మా చెప్పు, అది ఏం తప్పు చేశాడమ్మా. నీదు పన్పునన్ కయ్యము చేసి ఇప్పుడు ఇనమాట అన్నాడు. నీదు పన్పున కయ్యము చేసి. ఆ రోజున శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు విదురుడు ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? ఏమిటి వాళ్ళు మా కోడలు ఇంత పడ్డారు, వీళ్ళు ఇప్పుడు 5 ఊళ్ళు ఇస్తే యుద్ధం మానేస్తారా, వీళ్ళకి అసలు ఏమన్నా పౌరుషం ఉందా శ్రీకృష్ణ అని నువ్వు చెప్పలా? వీళ్ళకి అసలు పౌరుషం ఉందా? ఆ ద్రౌపది పాడిన పాటలు ఏమిటి? ఇప్పుడు వీళ్ళు ఈ అడుక్కోవడం ఏమిటి? వీళ్ళు నిజంగా పాండురాజు పుత్రులేనా? అంత మాట ఉంది ఆవిడ. అసలు పాండురాజుకే వీళ్ళు జన్మించారా? తెలిపిస్తే ఆ పౌరుషం ఏమైంది వీళ్ళల్లో అని నా మాటగా చెప్పండి. అదే ఇప్పుడు ఈయన ఎత్తి పొడిస్తున్నాడు ఇక్కడ. నీ పన్పున నీ ఆజ్ఞ మేరకి కయ్యము చేసి భూపతి నికాయములను పరిమార్చి, ఇది భూపతి రాజులందరినీ చంపి పరిమార్చి
ఆ, తల్లి తల్లి నీకు ఈయన లక్ష్మి తల్లిగా నీకు ఇయ్యగ లక్ష్మి ఈ రాజ్యలక్ష్మిని ఇచ్చి నిన్ను రాజమాతను చేసి నిన్ను రాజ్య సుఖాలు అనుభవించమా అని చెప్తుంటే ఇప్పుడు వాయపాడి ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటావు. ఇది ధర్మమేనమ్మా? నువ్వు నీ ఆజ్ఞ మేర కదా మేము యుద్ధం చేసి నువ్వు అదే రోజున మాకు శ్రీకృష్ణుల ద్వారా నాయన యుద్ధం అన్ని విధాల అన్నదాయకం, అందరూ కలిసిమెలిసి ఉండండి. సరే జరిగింది ఏదో జరిగింది, వాళ్ళు 5 రోజులు ఇచ్చారు, లేదా హాయిగా మీరు ఎక్కడో అక్కడ కాలక్షేపం చేయండి, యుద్ధం మాత్రం చేయకండి, యుద్ధం చేస్తే బంధునాశనం అని నువ్వు చెప్పుంటే మేము యుద్ధమే చేసేవాళ్ళం కనుక నువ్వు మమ్మల్ని యుద్ధానికి ప్రేరేపించి ప్రోత్సహించి మా చేత యుద్ధం చేయించి ఆ యుద్ధంలో మేము రాజులందరినీ పరిమార్చి రాజ్యాన్ని సంపాదించి రాజమాతగా నేను చూద్దామంటే నువ్వు అడవులకి వెళ్తానంటావు. ఇప్పుడు ఇది ఏం ధర్మమ్మా అన్నాడు భీముడు. మనమున తోచిన మనమును తోచిన దానములు అనుదినమును చేయుచు మనమున తోచిన దానములు అనుదినము చేయుచు సమాశ్రిత జనులను పెనుచుచు బంధుల బ్రోచుచు జననుత చరితమున బరకు సౌజన్యనిధి అంటే సుజనత్వ భావన ఒక నిధి అయినటువంటి అమ్మా, నువ్వు చక్కగా ఒక పని చేయి. నీ మనసుకి ఏ దానాలు చేయవో అన్ని దానాలు చేసి నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరికీ ఆదరణమి. నువ్వు నీ ఇష్టోచన ఉండమ్మా. చూడండి, మనమున తోచిన దానములు అనుదినము రోజు చేయి, అనుదినము చేయి. సమాశ్రిత జనులు దిగల్చు అంటే బంధువులు నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఆదరించు. అది జనాలందరూ నిన్ను కీర్తించే విధంగా నువ్వు హాయిగా ఉండమ్మా, నువ్వెందుకు వెళ్తావు అన్నాడు భీముడు. మాద్రీపుత్రులు వెనుబడుటకు ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు ఏదమ్మా, వనమున మాద్రీపుత్రులు వెనుబడుటకు అమ్మా. అప్పుడు మేము అరణ్యవాసానికి వెళ్తుంటే అయ్యో పాపం పసివాళ్ళు అన్న కుల సహదేవుడు కూడా వచ్చేస్తున్నారా నాయన, అందులో ఆ సహదేవుడు పాపం అని నువ్వు ఎంతో బాధపడ్డావు అమ్మా ఆ రోజున. నువ్వు కన్నప్పటి మా గురి కంటే కూడా నకుల సహదేవుల కోసం నువ్వు ఎక్కువ బాధపడ్డావు. అట్లు విక్రమమునకు అప్పుడు ఏం చేసావు, మమ్మల్ని చాలా బాధపడ్డావు, మమ్మల్ని పౌరుషవంతులుగా చేసి నువ్వు ఆ విక్రమం మాలో ఆ పౌరుషాన్ని ప్రేరేపించావు. విక్రమమును అనుకొని పడిపోయాడు మాలో ఉన్న విక్రమ. నాన్న మీరు ఒక్కొక్కళ్ళు ఏం తక్కువ వాళ్ళు రాయండి. భీముడు నాగాయుధ బల సంపన్నుడు, అర్జునుడు దేవేంద్రుడిని గెలిచినట్టు, అప్పుడు మంచి గుర్రము అశ్వారోహం, ఇంత మంచి యుద్ధం చేయగలిగి మీరు ఈ 5 ఊళ్ళు తీసుకోవటం మరి మీరు పడినటువంటి అవమానాలకి ప్రతీకారం తీసుకోరా అని నువ్వు కృష్ణుడితో మాకు సందేశం పంపించలేదా? యుద్ధానికి నువ్వు ప్రేరేపించలేదా? ప్రేరేపిస్తే కదా మీ యుద్ధం చేసింది. విక్రమునను కొనకొల్పి మమ్మల్ని మా పౌరుషాన్ని చూపించడానికి పురికొల్పి ఇట్లు వీరల అనూన దుఃఖముల అలా వాళ్ళలో ఉన్న విక్రమాన్ని కూడా పురికొల్పి ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళిపోతే వీళ్ళు అనూన దుఃఖము, సాటి లేని దుఃఖానికి గురైపోతున్నారు వీళ్ళు. ఇది న్యాయమేనమ్మా అన్నాడు. అట్టియడా ఆ సమయంలో ద్రౌపదియు సుభద్రయు సుభద్ర శోకావేశం అడల అశ్రుల దోకంగా వెక్కి వెక్కి ఏడ్చేరి పాండుక్షితీశ పుత్రుడు. అలా చక్కటి విషయం. అక్కడ ముందర ఆడవాళ్ళు ఏడ్చారు, తర్వాత మగవాళ్ళు ఏడ్చారు. ఆడవాళ్ళు ఎలా ఏడ్చారు, వెక్కి ఏడ్చారు, పాండుతో ఏడ్చారు. సామాన్యంగా కొంచెం ఈ ఆర్ద్రత హృదయం ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి ఆ ద్రౌపది సుభద్ర మిగతా వాళ్ళందరూ కూడా ఆ కళ్ళమని నీళ్ళు అలా కారిపోతుండగా వాళ్ళు వెక్కి ఏడ్చారు. వాళ్ళు ఈ 5గురు కూడా ఏడుస్తూనే మాట్లాడారు. కుంతి ఇలా వింటూ ఆవిడ, కానీ వీళ్ళు ఎక్కడ ఆగల, వాళ్ళు నడుస్తూనే ఉన్నారు, నడుస్తూ మాట్లాడుతున్నారు.
తర్వాత కందపద్యం. పరిజనములు కన్నీళ్లు తొరగగా పరిజనములు కన్నీళ్లు తొరగగా కన్నీళ్లు కన్నీళ్లు చూసారు అప్పట్లో అప్పుడు కన్నీళ్లు దానికి బహువచనము కన్నీళ్లు. ఇప్పుడు మనం కన్నీళ్లు అంటే అప్పట్లో అది కరెక్ట్, అసలు అది నిజంగా చెప్పాలంటే గ్రామర్ అదే కరెక్ట్. కన్నీళ్లు బహువచనం కాదు, ఏకవచనం. కన్నీళ్లు అని మనం ఇప్పుడు అంటున్నాం. కన్నీరులో కూడా అది ఏకవచనం కాదు, అది బహువచనమే. కన్నీరు బహువచనం. అలాగే కన్నీళ్లు త్వరగా ఆ పరిజనం వల్ల పాపం వాళ్ళల్లో కూడా పాపం ఈ రెండు వినేటప్పటికీ మీరు సామాన్యంగా చూడండి, ఎప్పుడైనా ఏడ్చే వాళ్ళు చూస్తే మనకు కూడా ఏడుపు వస్తుంది. కొంతమంది మీరు సినిమా చూసేవాళ్ళు చూడండి, ఆ సినిమాలో సంఘటన తెలుసు వాళ్ళకి, వాడు ఏదో 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తున్నారు. ఆ సినిమాలో పాపం హీరోయిన్ ఏడ్చేటప్పుడు వీళ్ళు కూడా ఏడ్చేస్తారు. అలా ఏడ్చేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. కొన్నిసార్లు అయితే వాళ్ళు హాల్ నుంచి వచ్చేటప్పుడు ఇట్లా వసుకుంటూ వస్తారు పాపం. అంటే వాళ్ళు ఏం తెలుసు అంటే వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ కన్నీళ్ళు, ఆ పరిచనులు కూడా పాపం వాళ్ళు ఏడవడం ప్రారంభించారు. అంటే ఆ ద్రౌపదికి సుభద్ర, వాళ్ళ చెలికెత్తలు, వాళ్ళ భృత్యులు, వాళ్ళందరూ కూడా కళ్ళమన్నీళ్ళు పెట్టుకున్నారు. వారి తోడం జనిరి ఇప్పరసున తనజుల మరలు ఈ విధంగా వాళ్ళు తనూజులు తన యొక్క కొడుకులు వెళ్ళట్లేదు. మరలమికి పాండురాజ మహిషి మరుగుచున్నాడు. చాలా బాధపడింది. వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళు వెనక్కి వెళ్ళట్లా. ఈ పాండురాజ మహిషి అయిన కుంతీదేవి బాధపడింది, వీళ్ళు వెళ్ళట్లేదు అని చెప్పి. ఇప్పుడు ఆవిడకు నిర్ణయం తీసుకుంది. ఏమన్నానంటే తెగనాడకున్న పోవని వీళ్ళని తెగనాడాలి అంటే కొంచెం కఠినంగా మాట్లాడాలి. కరెక్ట్ గా సీతాదేవి కూడా అదే చేసింది. ఎందుకంటే కఠినంగా మాట్లాడితే కానీ ఈయన వెళ్ళడు. ఆయన వెళ్ళకుండా ఉంటే రావణాసుడు రాడు. రావణాసుడు రాకుండా ఉంటే ఈవిడ అపహరణ జరగదు. జరగకుండా ఉంటే రావణ వచ్చినటువంటి పని, ద వెరీ పర్పస్, వాళ్ళు ఎందుకు వచ్చారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. రావణ కుంభకర్ణాథుల్ని దీని చేరుకోడు కదా వాళ్ళు. కాబట్టి ఈయన వెళ్ళాలంటే ఒక భయంకరమైన మాట. ఆవిడ అదే ఇక్కడ ఈవిడ కూడా అదే అది తెగనాడి అంటే కొంచెం కఠినంగా మాట్లాడితే కానీ వీళ్ళు వెళ్ళరు అనుకుని నిర్ణయం తీసుకుని వీడ కన్నీరు తుడుచుకొని కొంచెం కఠినంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎవరైనా మీరు నా కోసం యుద్ధం చేశారా? వారలను కలయన్ కనుకొని అక్కడ ఉన్నటువంటి ధర్మరాజ్ భీమార్జున నకుల సహదేవులందరినీ చూసి ఒకసారి వారలు వినుచుండ తత్పరిజనంబులతోడ వాళ్ళు వింటుండగా వాళ్ళతో మాట్లాడాల. ఆ ఏడుస్తున్న పరిజనాలతో అంటే ఆ సేవకులున్నారుగా వాళ్ళతో అంటుంది. వాళ్ళతో ఆవిడతో మాట్లాడు ఏమని మాట్లాడిందంటే ఈవిడ ఇప్పుడు చెప్తారు పక్కన దుర్జూతమున తారు తూలపోవుట ఏమన్నా మాయాజూతంలో వీళ్ళందరూ ఓడిపోయారు నాయన. ఆ సభ అపకీర్తి తెరంగు బాటిల్నట్టు ఆ సభ కీర్తిలో వీళ్ళకి అపకీర్తి వచ్చింది. ఎందుకని పాంచాలీదేవిని తీసుకొచ్చి సభకి తీసుకొచ్చారు. అది తీసుకొస్తుంటే తన భార్యని తీసుకొస్తుంటే వీళ్ళు ఏమీ మాట్లాడలేకన్నారు. ఇది వీళ్ళకి అపకీర్తేగా. ఒకటి జూదములో ఓడిపోయి ఉన్నారు, అదొకటి. 2 అపకీర్తి వచ్చింది ఆ సభలో. పెక్కు భంగుల నడవుల ఇడుమల బట్లు వీళ్ళ అడవుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారండి ఈ పరిజనులతో. తిన్న చోట తినలేదు, ఉన్న చోట ఉండలేదు. ఒకసారి వీళ్ళు మధ్యలో ఉండగా మధ్యలో దావాలలో వచ్చింది. అప్పుడు ఘటోత్కచుడు వీళ్ళందరినీ తీసుకుని ఇంకో చోటకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎంతమంది రాక్షసులతో ఈ భీముడు యుద్ధం చేశాడు. అక్కడ సైంధవుడితో ఎన్ని అవమానాలు పడ్డారు.
అలాగే అజ్ఞాతవాసంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అనేక ఇడుములు పడ్డారు, వీళ్ళు కష్టాలు పడ్డారు. నే సహింపజాలక ఇవన్నీ నేను సహించలేక కార్యంబు చర్చించి బాగా ఆలోచించి సంధిమై నొవ్వని వారెల్ల నవ్వ తలలు అది వంచి సంధిమై నొవ్వని వారెల్ల నవ్వ తలలు వంచి తలలు కౌరవులలో వర్తింపనేల అది కౌరవులలో చెప్పాను. ఇవన్నీ నేను సహించలేక నేను ఏమని చెప్పాను, చర్చించి సంధిమై నొవ్వని వారెల్ల సంధిమై నొవ్వని వారు అంటే సంధి కోసము ఒప్పుకోట్ల, సంధిమై నొవ్వని వారెల్లా తలలు వంచి అంటే సంధి కోసము పడని పాటలని. వీళ్ళు సంధి కోసం ఎన్ని పాటలు పడుతున్నారు, వాడినెల్లా నవ్వగా అందరూ నవ్వే విధంగా. ఎందుకని అంటే వీళ్ళు తల వంతుకుని కౌరవుల్లో బతకడం ఎందుకురా వీళ్ళు పాండవులు అని నేను అలా మాట్లాడాను. ఇదన్నీ సహించలేక రాయబారంతో పేరుతో ముందర ద్రౌపదుని పురోహితుడిని పంపించారు, తర్వాత కృష్ణుని పంపించారు. ఏమిటిది, వాళ్ళు పడ్డ కష్టాలను మర్చిపోయారా? అందరూ నవ్వుతున్నారు, ఓ వీళ్ళు యుద్ధం చేయలేరు పాపం పీరికి బందలు అనుకుంటున్నారు. వర్తింపనేల అని హరితోడ వాళ్ళ నేను శ్రీకృష్ణుతో అన్నాను, ఎందుకండి వీళ్ళకి ఈ సంధి, ఎవరు చేయమన్నారు ఈ సంధి అంటే 5 ఊళ్ళు ఇచ్చేస్తే పడిన కష్టాలన్నీ మార్చిపోతారా అని నేను చెప్పాను. మాననీయ ధర్మసు నాగాయుత బలుని శత్రుభంజనైక శీలు శౌర్యలోలురా నేను అవ్వాల వీళ్ళ దీనత్వం చూడలేకపోయాను. ఎటువంటి వాడు ధర్మపత్రుడు, యుద్ధంలో స్థిరంగా ఉండేటువంటి ధర్మరాజు, నాగాయుధ బల సంపన్నుడు అంటే 10,000 ఏనుగులు బలం ఉన్నటువంటి భీముడు, శత్రుభంజనైక శీలుడు శత్రువుల్ని భంజించటంలో మంచి నేర్పరితనం ఉన్నటువంటి అర్జునుడు, శౌర్యలోలులు పరాక్రమం ఉన్నటువంటి నా నకుల సహదేవులు. ఇంత పరాక్రముండి వీళ్ళు ఇంత దీనంగా అడుక్కుంటారేంటి? అసలు సంధి కౌరవుల వైపు నుంచి రావాలి, ఎందుకంటే వీళ్ళు ఇంత పరాక్రమవంతులు, ఇంత బలవంతులతో యుద్ధం చేస్తే మనకి కష్టం అని వాళ్ళ వైపు నుంచి సంధి రావాలి. వాళ్ళ వైపు నుంచి సంధి రాలేదు సరిగదా, వీళ్ళ వైపు నుంచి వస్తే వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళ చేతకానితనం అనుకుంటున్నారు. అది నేను సహించలేక కృష్ణుడితో చెప్పాను, ఏమిటయ్యా వీళ్ళకి ఏమన్నా ఇదే చక్కగా యుద్ధం చేయమని చెప్పాను అంతే తప్పితే ఇప్పుడు వీళ్ళేమంటారు, నా మాట మీద యుద్ధం చేశాను, నా కోసం యుద్ధం చేశారు పద్యం పూర్తి కాదమ్మా. దైన్యంబునంద చూచుట అర్హమగుని. అలా వీళ్ళ దీనతను చూడటం నాకు మంచిదేనా? అలా నేను దీనతను చూడలేక నేను అవాళ కృష్ణుడితో చెప్పాను మాట నిజం. అయితే ధర్మతనయం ఇప్పుడు ఈ మాట ఇలా పరిచరులతో మాట్లాడి అక్కడ పరిజనులతో మాట్లాడింది. ధర్మరాజు మొహం చూసి పాంచాలిని చూపి మొహం చూసింది. ఆ ధర్మరాజుకి తన కోడలైనటువంటి ద్రౌపదిని ఆ పాంచాలిని చూపి గౌరవమున సుకుమారత్వమున నొప్పు నొప్పు కొల్తి తలబట్టి అది గౌరవానికి సుకుమార ఎండకం నిరుగలేదు. ఆవిడ ఎటువంటి గౌరవం, ద్రుపద రాజవంశ సమర్థ యజ్ఞంలో పుట్టినటువంటి అటువంటి ఈవిడ్ని తలబట్టి ఈడ్చి తెచ్చి సభలోన అట్లు అవమానం పెట్ట అటువంటి యజ్ఞ సముద్ర యజ్ఞ చేయనటువంటి ఈవిడ్ని తల పట్టుకొని తీసుకొచ్చాడే. ఆ విధంగా అంటే అపవ్యవస్థను చేయడానికి ప్రయత్నం చేశారే. చూశారా మీరందరూ?
పెట్టంగా నచ్చటి పెట్టంగా అచ్చటి పెద్దలెల్లా పలుకకి అక్కడ పెద్దలు ఎవరు మాట్లాడలేదు. అక్కడ ఎంతమంది ఉన్నారండి? వాక్లిక, సోమదత్త, పూర్వశ్రవ, భీష్మ, ద్రోణ, కురుప. ఒక్కడే మొత్తం చతుర్దశ భువనాల్ని గెలవగలిగినటువంటి వాళ్ళు ఒక్కడు మాట్లాడలేదు. ఆ బన్నంబునకు ఓర్వవలసి ఆ బన్నం, ఆ అవమానాన్ని మీరు సహించాల్సి వచ్చింది. అప్పటికి అప్పుడు మీరు ఆ అవమానాన్ని మీరు భరించాల్సి వచ్చింది. అప్పటికి అలకు తేజ, తక్కువ తేజస్సు లేనటువంటి గొప్ప తేజస్సు కలిగిన ఓ ధర్మరాజా, నీ తేజమట్టులు నీరైపోయిన ఇక్కడ రా ఎలా ఉంటుందంటే బన్నీరా రాస్తా. నీరు ఇక్కడ మామూలు రాయరు. అక్కడ నీరు అంటే నిప్పు అయిపోయింది, కాలిపోవటంలో. వాడు నీరు గారిపోయాడంటే కాలిపోయాడు అని అర్థం. నీరు గారిపోవడం అక్కడ బన్నీరా రాయారు. మామూలు రా కొమ్మిస్తే రూ రాయకూడదు, రకాల ఉకారములు రాయకూడదు. అసలు ఒకప్పుడు గుడించములు ఎలా చెప్పారంటే కాకు దళకట్టు, కాకు దీర్ఘం, ఇది దరిద్రం. తర్వాత నేర్పారు. శాస్త్రం తెలిసిన వాళ్ళు అలా చెప్పరు. కకారము నుంచి హకారం వరకు ఉన్నవి హల్లులు, పైన ఉన్నటువంటి అచ్చులు ప్రాణము. ప్రాణం కలిస్తే కానీ ఇది రాదు. అందుకని ఏం చెప్పాలంటే కకార అకారములు కకార ఆకారములు కకార ఇకారములు కకార ఈకారములు కకార ఉకారములు కకార ఊకారములు కకార ఏకారములు కకార రుకారములు కకార రూకారములు కకార ఏకారములు కకార ఏకారములు కకార ఐకారములు కకార ఓకారములు కకార ఓకారములు కకార ఔకారములు కకార అంకారములు కకార అంకారములు కకార అకారములు ఇది కురిత నేర్పే పద్ధతి. అసలు మందాలే మనుషులు కూడా దరిద్రం కానీ. కాబట్టి రకార ఉకారములు రూ రాయకూడదు, బండిరా రాయాలి. అక్కడ వాళ్ళు బండిరాని తీసి పారేసారు. మరి ఇప్పుడు ఈ నీరుని ఎలా రాస్తారో మనకి తెలియదు. కాబట్టి ఆయన నీ తేజమట్టు నువ్వు అలకు తేజ తక్కువ తేజస్సు కాదు. నీ తేజం అలా కాలిపోయింది. అక్కడ కాలిపోయినా పాండు నికులము చెప్పంగా చూప పాండు నికులము అది పాండు నికులము కాదు, పాండుని కులము చెప్పంగా చూప. అది అప్పుడు పాండురాజు యొక్క కులం గురించి చెప్పడం కోసం చెప్పాను. పాండురాజు ఎటువంటి వాడయ్యా, ఎన్ని యుద్ధాలు చేశాడయ్యా మీ నాన్నగారు అని నేను శ్రీకృష్ణుడితో మీకు కోరిపెట్టాను. లేకపోతే పంగి పలికితి తోడని. అప్పుడు నేను అందుకని చెప్పా, ముకుందు తోడని నేను చెప్పిన వాడు నిజం. మీరు యుద్ధానికే ఉండాలి, ఆ యుద్ధంలో విజయం సాధించాలి, మీరు చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి, మీరు పడినటువంటి అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పాను. అందుకని ఆ రోజు అలా తీరుస్తాడా. కాబట్టి అక్కడ వేరు. ఆ తల్లిదండ్రులకి ఆయన తల్లిదండ్రులకి సేవ చేస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడేనండి ఇష్యూ బేస్డ్ గా ఉండాలి. మా కుంతి నుంచి నేర్చుకోవాలి. ఆ తల్లిదండ్రులకి ఇప్పుడు సేవ చేయడానికి తన కొడుకులు వదిలేయడానికి అంత సిద్ధంగా ఉంది. కానీ తన కొడుకులు పడిన అవమానానికి మాత్రం ప్రతీకారం తీర్చుకోమని తన కొడుకు. ఇది ద స్కెచ్ ద క్యారెక్టర్ కుంతి అని రాస్తే మీరు రాయాలి. మీరెమ్మెయి రూఢికెక్కి కోరుట కథ. మీరు ఏ విధంగా చక్కగా ప్రకాశవంతంగా ప్రసిద్ధికి ఎక్కాలని నేను కోరుకున్నాను. అది నేను అనుకున్నాను. అలా నేను అనుకుంటే దాని అనిలసుతుడు ఈ వాయువర ప్రసాద్ బట్టి ఇప్పుడు ఎత్తిపెట్టి నాకు తిప్పబడుస్తున్నాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే మేము చంపాం, ఇప్పుడు మేము రాజ్య సంపాదన వెళ్ళిపోతాం. నాకోసం చేశారా మీరు? మీరు చేసిన ప్రతీకాలను తీర్చుకోమని మిమ్మల్ని ప్రోత్సహించాలి. ఎందుకని తనయుని వీరునిగా
తలిచే తల్లి వీరులుగా పెంచాలండి తల్లి. అది ఏమనగలదు. ఇప్పుడు ఈయన నన్ను ఎత్తి పొడుస్తున్నాడు. 6 రోజుల బావుడు పట్టుకొని ఈడిస్తే మీరు మాట్లాడకపోతే మీరు ఇప్పుడు సంధి కోసం పడుతుంది. తీరా సంధి కుదిరింది అనుకో, మరి అవమానపరిస్తే అవమానానికి ప్రతీకారం తీర్చుకోవచ్చు. మీరు పాండురాజు కొడుకులయ్యండి, అవమానం తీర్చుకోకుండా మీరు ఉంటారా అని నేను చెప్తే, ఇప్పుడు ఈ అనిల్ సుతుడు నన్ను చెప్పి పడుస్తారా ఎత్తి పట్టడం అంటే ఈయన కూడా అన్నాడుగా పాపం అమ్మా నీ కోసం చేశాను ధర్మసుతుడు వాళ్ళు సిగ్గుపడ్డారు. అమ్మని ఇంత మాట్లాడినాడు. వెంటనే ఆవిడ సర్దుకొని సిగ్గుబడి ఇట్లు పలికి కొంత మాటకు భీము చిత్తం బట్లాగా తలపడుతుంది. వెంటనే సర్దుకుంది. వాళ్ళు ఎప్పుడైతే సిగ్గుపడి తల ఉంచుకున్నారో ఆయన అది నవ్వులాట కన్నా తల్లి చూసండి మీరు. ధర్మసుతుని భీముని చూపి నా మది నుండు లేదు నాకు ఇంకేం వేరే ఉద్దేశం లేదురా. ఓకే నవ్వులాట కన్నా నవ్వితే నీ ఇతని తోడా నవ్వులాటకి ఇతనితో మాట్లాడాను. ఇతను నా ఇష్టపడ్డాడు కానీ మళ్ళీ అతను బాధపడటం వీడికి ఇష్టం లేదు. నా మనసులో ఇంకేం ఉద్దేశం లేదు నాయన. నీదు లక్ష్మీ మహిమన్ మనం బలరజేసి అయినా నిన్ను లక్ష్మీ మహిమ రాజ్యలక్ష్మితో నిన్ను చూశా. ఉత్తమ దానాలు నేను చేశాను, నువ్వు చేస్తుండగా చూసా. జనస్తోమను తంబుగా నడపదు నువ్వు అశ్వమేధ యాగం జనులందరూ మెచ్చుకునే విధంగా నువ్వు చేయడం నేను కన్నులారా చూశాను. ఇంకా నాకేం కావాలి? నువ్వు అనేక దానాలు చేయడం నేను చూశాను, నా చేయించి నువ్వు బ్రహ్మాండ అశ్వమేధ యాగం చేయించావు. ఇక నాకేం కావాలి? ఇంకేమి కొరంత నాకు నేను ఎందుకు నాకు ఇంకేం కొరికలేదు. సరే ఇప్పుడు నేను భీముడితో అన్నది కూడా నవ్వులాట కన్నాను. అయినా ఏమన్నా అని చెప్పి నాకు ఉడుగనెట్లును అయినా నేను అరణ్యానికి వెళ్ళిపోతా. నేను ఎప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది. ఆవిడ స్థిరాన్ని అర్థం చేసుకున్నారు. ధర్మరాజుకు అడిగింది ఎప్పుడు వెళ్ళాలో చూసుకో. నీకెవరు చెప్పారు? కృష్ణ చెప్పాడు. రాజ్య ఫలము కామింప పుత్ర సమగ్ర తపమునకు ఫలమైన ఉత్తమగతి ప్రసిద్ధి. రాజ్య ఫలము కామింప నాకు రాజ్య ఫలము మీద ఆశ లేదు. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఉత్తమ తపస్సు వల్ల వచ్చే ఫలము కావాలి. కాబట్టి ఇక్కడ నేను మీకు మొన్న కూడా చెప్పాను, నిజంగా కొడుకులు లేదా కోడలు లేదా కోతులు అల్లు వాళ్ళ తల్లి తండ్రి లేదా అత్తమామలు వాళ్ళకి ఏది మనోరంజకంగా ఉంటుందో అలా చేయాలి. కానీ చాలా మంది నేను చూస్తున్నాను, దే ట్రై టు ఓవర్ రూల్ దెమ్. ఇప్పుడు వీళ్ళని పెంచినటువంటి వాళ్ళకి తెలియదు ఏమిటి నువ్వు అన్నం తినకన్నా ఎందుకు చేస్తున్నావు. ఇప్పుడే వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళు అన్నం తినరు. నువ్వు చెప్పాలా? నీకు ఒకప్పుడు ఆకలేసినప్పుడు చేపెట్టినటువంటి వాళ్ళు. పైగా ఇప్పుడు నాకు ఉదాహరణకి ఏదో జపం చేసుకోవడంలో ఆనందం. అదే జపసాన్ని ఆరోగ్యం అయిపోతుంది. నేను ఉట్టి కట్టుకుని ఊరెగుతాను 10 కాలాలు, నువ్వు చూడగలుగుతా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతో కాదు, ప్రేమ ఉంది అన్న ఒక అపోహతో వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగిస్తుంది. ఇప్పుడు కుంతిని వీళ్ళు కట్టుబడేసారు అనుకోండి, ఆవిడ చెప్పింది నాకు రాజ్యబలం అక్కర్లేదురా, నేను వాళ్ళని సేవ చేసుకుంటాను అక్కడ
అది ఆవిడకి ఆనందం. నథింగ్ నువ్వు ఇక్కడ అలా ఉంటాయి. మీరు ఎందుకు ఇన్నిసార్లు తిరుగుతున్నారండి కాశీకి వాటికి? ఆగి ఇంట్లో కూర్చోవచ్చు కదా. నువ్వు కూర్చో, నీకు నచ్చింది వాళ్ళకి నచ్చాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళకి కామన్ లిబర్టీ, అసలు వాళ్ళకి స్వేచ్ఛ. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినట్టే వాళ్ళకి స్వతంత్రం ఉందా లేదా? ఇలా తల్లిదండ్రులు అయిపోయి కొంచెం పెద్దవాళ్ళు అయినంత మాత్రం వాళ్ళ స్వతంత్రాన్ని పోగొట్టుకోవాలా? కొంచెం అంటే పెద్ద చిన్నపిల్లలు ఎవరు వింటలేదు అనుకోండి, వీళ్ళు వింటే వాళ్ళు ఆలోచించవలసిందిగా పెట్టారు. ఇప్పుడు నేను ఉంటాను, మా అమ్మాయి తిరుగుతుంది, మా అబ్బాయి తిరుగుతాడండి, మరి వాళ్ళు తిరుగుతుండదు. నువ్వు ఎలా వాళ్ళని శాసిస్తావు నువ్వు? మీకే వీళ్ళు చెప్పేది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటే నాకు మనసు. కాబట్టి నా దారి నేను పోలి ఉత్తమగతి ప్రసిద్ధి కోరు, నేను ఉత్తమగతి వెళ్తాను. వీళ్ళని సేవ చేసుకుని నేను ప్రసిద్ధి, అది నేను కోరుకుంటాను. ఈ రాజ్య ఫలాలు, ఈ రాజాన్నాలు, రాజభోగాలు, రాజమాతగా నాకు వచ్చే గౌరవాలు నాకు వస్తాయి. చేతకు ఇట్టి తోడు మరి నాకు అంటే ఇప్పుడు నేను తపస్సు చేసుకోవాలి, నేను ఒక్కదాన్ని వెళ్ళలేను. ఇప్పుడు నాకు తోడు చక్కగా అక్క బావ వాళ్ళిద్దరు నాకు అక్క మామలు, ఇగో తోడుగా విదురుడు కూడా వస్తుంది. మళ్ళీ నాకు ఈ ఎలా వస్తుంది? అందుకే నలుగురితో వచ్చినప్పుడు ఏదైనా వెళ్ళాలనుకోండి, అంతో పాటు తీర్థయాత్రకు మీ తల్లిదండ్రులు నువ్వు దగ్గరుని పంపించాలి. అంతే తప్పితే నీకు ఇప్పుడు ఎందుకు ఈ తీర్థయాత్రలు? నువ్వు వచ్చి హాయిగా మా అమ్మాయిని మా అబ్బాయిని చూసుకో. నిన్ను చూసుకుంది ఆవిడ, నిన్ను పెంచింది. ఇప్పుడు నీ కొడుకుని నీ కూతుర్ని చూడాలి. ఈ లోపల ఊపిరి ఆగిపోతుంది. అప్పుడు ఆ జీవుణ్ణి ఎవరు చూస్తారు? పోనీ వాళ్ళని ఉద్దేశించి కనీసం నువ్వు గోదానం చేస్తావా? డబ్బులు ఖర్చు ఎక్కువ వదిలి పారేస్తావు. డబ్బులు ఖర్చు ఎందుకులే. కాబట్టి వాళ్ళేదో వాళ్ళ మార్గాన్ని చూసుకుంటాయంటే నువ్వు దానికి అడ్డుపడతానంటే. వీళ్ళు చదువుకున్నవాడు కాదు, చదువుకుని సంస్కారము లేని మనిషిగా ఉన్న పశువులు వీళ్ళందరూ. తల్లిదండ్రుల్ని శాసించే ఎవరైనా సరే, తల్లిదండ్రుల్ని శాసించేటువంటి వాళ్ళు వాళ్ళ మనోనుకూలంగా ప్రవర్తించకుండా వీళ్ళ మనోనుకూలంగా వాళ్ళు ప్రవర్తించాలనుకునే ఏ కొడుకులైనా, కోడళ్ళైనా, కూతుళ్ళైనా, అల్లుళ్ళైనా వాళ్ళెవరైనా సరే పశుప్రాయులని నా అభిప్రాయం. దురిత దూర అంటే పాపాలు పోగొట్టేటువంటి వాడ. నాకు ఇంతకంటే మంచి తోడు దొరకదురా నాన్న. నాకు హాయిగా వెళ్ళి తపస్సు చేసుకుని ఉత్తమ గతులు పొందాలి. నన్ను వెళ్ళిన ఆయన కురురాజునకు దేవికి పరిచర్యలు కురుశతం పొరదు చెప్పేసింది ఆవిడ. నేను హాయిగా ఈ ధృతరాష్ట్రుడికి, గాంధారికి పరిచర్యలు చేస్తూ తపస్సుతో నా శరీరాన్ని కురుసించిపోయేట్టు చేస్తాను. ఒక స్థానం వచ్చిన తర్వాత అయిపోవాలి, మనకు కోరుకోవాలని. ఇంకా నేను 6 ప్యాక్ కావాలి, నాకు 8 ప్యాక్ కావాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకు. అందుకని నెమ్మదిగా వయసు పెరుగుతుంది, మన ఆహారాన్ని తగ్గిస్తూ ఉండాలి. ఆహారపు అలవాట్లే మార్చుకుంటూ ఆ శరీరాన్ని కృంగేటట్టు చేస్తా. అమ్మా నువ్వు చిక్కిపోయాడు, నీకు చిక్కకుండా ఉంటా నాకు కావాలి. నీ చేతిలో పడే కంటే కూడా హాయిగా అక్కడ చిక్కిపోయినా పర్వాలేదు, నీకు చిక్కకుండా ఉంటే చాలని ఎంతో మంది దండం పెట్టుకుంటున్నారు, నాకు తెలుసు. ఎందుకంటే వెళ్ళాలనుకోండి, చూస్తాను నేను 2 గంటల మట్టి జపం చేసుకున్నావు, ఇక పడుకో.
అంటే వీళ్ళు ఎప్పుడు పడుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు. వాడు ఎప్పుడు ఎంతసేపు జపం చేసుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఏం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి పెద్దరికం వచ్చిందంటే వీళ్ళ దగ్గర ఉంటే మనకి స్వతంత్రం పోతుంది. కాబట్టి దూరంగా ఉండడమే మంచిది. తర్వాత తనువుతో గడపెద తనువుతో కృషి పొలయు తనువుతో గడిపెద కరము నియతి నింక కర్రము పలుకు నియతి కాలము. కాలము. చాలా ఎక్కువ నియమ నిష్టలతో నా శరీరాన్ని కృషింపజేసి వీళ్ళకి సేవ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఆ కాలాన్ని గడిపేస్తాం నాయన ధర్మరాజా. తర్వాత వచనం వచనం మీరు మరలుండని మీరు మరలుండు ఇక మీరు వెళ్ళిపోండి. ఆ పాండురాజ పాండురాజ మహిషి అట్టియడ తమ తోడ తమ తోడ వనవాసంబునకై వచ్చుటకు కడంగుటయు దానికి వడంబడక పాండవులు తగు పలుకులను పాండవులు తలకు ప్రార్థించుటయు నిరంగును కావున ధృతరాష్ట్రుడు ధర్మతనయుండి ఎట్లు చెప్పిన చేయమని విదుర సంజయుల చేత ఆ దేవికి చెప్పి పుట్టించారు. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు ముందర వెళ్ళారు. కొంత దూరం వెళ్ళినప్పటికీ విదురుడు సంజయుడు వాళ్ళు ఫాలో అవుతారు. ఎవరైనా వీళ్ళందరూ ఏంటంటే ఆ కుంతీదేవి కూడా మీతో వస్తానంటుందండి, ఆ కుంతీదేవిని వాళ్ళేమో వద్దంటున్నాడండి ధర్మరాజు. అలా వాళ్ళిద్దరి మధ్య కొంచెం వదులాట అంటే వాళ్ళు ఆవిడ వస్తానంటుంది, ఈవిడ వద్దంటుంది, వీళ్ళు ఏమో నేను వెళ్తానంటుంది, అలా జరుగుతుంది అన్నారు. అన్నిటిపటి జరుగుతుంది. అలాగా అయితే నాన్న విదురా సంజయ్ మీరు వెళ్ళి కుంతితో నా మాటగా చెప్పండి, ధర్మరాజు ఎలా చెప్తే అలా నడుచుకోమని కుంతికి నేను చెప్పానని చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్పారు. వారలు ఏతించి ఆ భంగి చెప్పినాను వదలగా ఆవిడ రెండే సరిపోయింది. అలాగే అంది ఆవిడ వస్తారు. వారి పలుకులు ఆ భయం వచ్చి నాన్న విదురా సంజయ్ నాకు తెలుసు కదా నేను నిర్ణయం తీసుకున్నాను, నువ్వు పైగా ధర్మ నిర్మాణ చతురత కలిగినటువంటి వాడివి నాయన విదురాను. సంజయ్ నువ్వు కూడా మంచి ధర్మాత్ముడివి, నువ్వు నన్ను వద్దు అని చెప్పడం నీకు ధర్మం కాదు అని చెప్పి వాళ్ళని వారించి ఈవిడ కుంతి దృఢ నిశ్చయంబన కొడుకుల కోడండ్రను చక్కటి బంధుజనులకు సర్వ భారత భార్యలకు పరిజనంబులను కలయంగా అక్కడ అందరిని చూసింది. కొడుకుల్ని కోడల్ని పరిజనుల్ని ఆ భరత వంశపు భార్యలందరినీ చూసి ఆవిడ ఎవరు కుంతీదేవి అది ఇట్లేలా వచ్చేదరు నిలువుడు ఇంకెంత దూరం వస్తారా ఇట్లా ఆగండి, సుఖులరై ఉండు మీకు సుఖంగా ఉండండి, మమ్మల్ని వెళ్ళిపోండి, నేను మాత్రం తిరిగి రా అనుటయు కందపద్యం. హృదయములు దలర అందరూ ప్రదక్షిణముగా వాళ్ళ హృదయాలు తల్లడిల్లిపోగా వాళ్ళందరూ ఆ కుంతీదేవికి ప్రదక్షిణగా నేర్పు క్రందుడు. ఇప్పుడు పెద్దవాడు కనిపించాడు అనుకోండి, మీకు ఏం చేయాలంటే ఆయన్ని ఇలా ప్రదక్షిణ పూర్వకముగా అంటే ఆయన కనిపించారు, ఆయన కుడివైపు నుంచి ఇలా రావాలి. ఇప్పుడు మామూలుగా ఆయన ప్రదక్షిణ అప్పుడు నమస్కారం పెట్టాలి. వాళ్ళకి ప్రదక్షిణగా చేసి ఆవిడకి ఎల్ల దశల చెలగ తిరిగి అంటే ఆవిడకి ప్రదక్షిణగా తిరిగారు అందరూ. పదంబులకు నెరగినంత ఆవిడ పదాలకు నమస్కారం చేశారు. కొడుకులు కోడళ్ళు పరిజనులు అందరూ వాళ్ళందరూ వాళ్ళ కలిగిన దుఃఖంతో వాళ్ళ తనువులు తూలం వాళ్ళు దాదాపు పడిపోయారు. ఆ వచ్చిన అలసటతో దుఃఖం వల్ల కలిగిన అలసటతో వాళ్ళు పడిపోయారు. అది నిలిచి రందు పాండవులేవురు పాండురాజ మహిషి ననుప మరి అందరూ అయిపోయారు. ఈ పాండవులు 5 మాత్రం మరి కుంతీదేవిని మరి ధృతరాష్ట్రకి గాంధారికి అప్పచెప్పాలి కదా, అందుకని వాళ్ళ 5 ముందరికి వెళ్ళారు. ఆ యమన ధృతరాష్ట్ర గాంధారులకు కలిపి ఇప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు ఎక్కడ వద్దంటాడు అని చెప్పేసి ధర్మరాజు చెప్పారు, నాయన
నేను అన్ని రకాలుగాను చెప్తాను, కానీ మా అమ్మ నిర్ణయం మారదు. కాబట్టి వీళ్ళు మీరు తీసుకోండి. నేను మళ్ళీ ఈయన వద్దంటాం, ఈయన వస్తా అంటాం, ఈ డిస్కషన్ ప్రొలాంగ్ చేయకుండా చెప్పేశారు. వారలను ఇరువరను ఉద్దేశించి మీరు వనంబునకొని పోయి తానును లేకున్నా మాకెట్లు కాలంబు గడపవచ్చునన్న ఇక్కడ చాలా చక్కటి చెప్పారు. ధృతరాష్ట్రుడికి గాంధారికి అనుమానం రావచ్చు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారా, వీళ్ళు ముందరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఏమన్నామంటే, మీరు ఆ గాంధారి పెద్దమ్మ మీరు వెళ్తున్నారు, ఈవిడ కూడా వస్తాం, అప్పుడు మేము ఎలా ఉండాలి అని అంటే అన్నాం. అంతేగాని ఈ మిగతా మాటలు వీళ్ళు మాట్లాడాల. నువ్వు మమ్మల్ని యుద్ధానికి ప్రేరేపించాం, మేము చంపేశాం, అప్పుడు ఈవిడేమో ఆ దుశ్శాసను ద్రౌపది లాగాడు, అందుకని మీరు ఉన్నారు, ఇవన్నీ చెప్పాలి. అందుకని తిక్కన గారు వీళ్ళని ముందర పంపించారు. తిక్కన గారు మంచి తెలియగలవాడు. ఇది ఇలా జరిగితేనే బాగుంటుందని నా అభిప్రాయం. రాజభారతంలో వీళ్ళందరూ ఒక చోట ఉన్నారు, మళ్ళీ విదురుడు సంజయుడు వెనక్కి రావడం ఏం లేదు అక్కడ. వీళ్ళు ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పారు, మేము మా అమ్మతో ఏం చెప్పారంటే, మీరు లేరు, మీరు వెళ్ళిపోతున్నారు, మీతో పాటు మా అమ్మ కూడా వెళ్ళిపోతే మేము ఎలా ఉంటామమ్మా అంటే అన్నాడు. అంతేగాని వీళ్ళు అక్కడ ఇంకా చాలా మాట్లాడుకున్నారు. అమ్మా నీ ఆజ్ఞ మేరకు కదా మేము యుద్ధం చేసాం, కాబట్టి ఆ యుద్ధం చేశారంటే ఎవరితో యుద్ధం చేశారు, వీళ్ళ కొడుకులతో కదా, ఈ వీళ్ళ కొడుకులతో ఎందుకు చేశారు, వీళ్ళు చేసిన వాళ్ళని చెప్పాలి. మళ్ళీ వాళ్ళు ఏదో అడవులకు వెళ్ళిపోతుంటే మళ్ళీ అది ఊరికే అది పెట్టి మన భాషలో వాళ్ళకి గెలకడం ఎందుకు, వాళ్ళు ఏదో వాళ్ళు దాన్ని పోనివచ్చు కదా. అదండి ఇలా మాట్లాడే పద్ధతి. కాబట్టి ఏం చెప్పారంటే చెప్పారు కదా, మేము ఎట్లా పోనాను, తనను ఎంత ప్రార్థించినా నిలుచుట కొడంబడతాయి. మీ ఎంత ప్రార్థించాము, అమ్మా నువ్వన్నా ఉండమ్మా, వాళ్ళిద్దరూ లేరు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎట్లాగమ్మా అని ఎంత ప్రార్థించినా ఆవిడ ఉండదయ్యే అంటే నువ్వు చెప్పినా ఆవిడ ఆగదు. ఈ సాధ్వికి బుద్ధి చెప్పి ఇక్కడ బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే, మీకు ఏదైనా కావాలంటే ఆవిడకి మెల్లగా చెప్పి మీరు పరిచర్యలు చేయించుకోండి, పరిచర్య చేయించుకోండి అని అప్పగించి ఆ రాజునకు ఆ దేవికి కుంతికి ప్రదక్షిణంబు చేసి దండ ప్రమాణములు ఆచరించిన దీవించి వారు ఆమంత్రణంబు చేయ ధర్మపుత్రాదులు అశ్రుప్లావితములకు వదనంబుల మరలి ఇప్పుడు చెప్పారు, నేను ఎంత ప్రార్థన ఈవిడ వినదయ్యే, కాబట్టి ఈవిడ్ని నెమ్మదిగా మీకు ఏమేం కావాలో ఈవిడికి చెప్పి చేయించుకోండి అని చెప్పి తన తల్లి అయినటువంటి కుంతిదేవి ధృతరాష్ట్రుడు గాంధారులకు అప్పచెప్పి వాళ్ళ ముగ్గురికి ప్రదక్షిణ పూర్వకం చేసి వాళ్ళకి దండ ప్రమాణములు ఆచరించి వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకొని ఈయన మారాలి. ఎలాగా కన్నీళ్లతో నిండిపోయినటువంటి ముఖం. అక్కడ కొంచెం దూరంగా వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళ వనితాజనాలు, వాళ్ళని తీసుకుని ఈయన లోపలికి వీళ్ళు ఈ చేయడం. అలా వీళ్ళ ఇంకా ఆశ్రమవాసం కానీ ముందరైతే కరీనగరం వదిలేశారు, అస్థిపురం వదిలేశారు. పొగులుచును అల్ల నల్లన పురికి ఏడుస్తూ పాపం ఇలా వెనక్కి చూస్తూ అలా వెనక్కి చూస్తూ అలా మొత్తానికి వాళ్ళ అంతఃపురానికి వెళ్ళిపోయారు. పురికి వేగి నరిగి అది ఉమ్మలి కంబు ప్రోవైనట్లు, అంటే దుఃఖం అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ అయినట్టు చూడకూడక ఉండగా చొచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ మందిరాలకు వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారంటే వాళ్ళంతా దుఃఖం అంతా ఓ పోగు బాగా, అందరికీ దుఃఖంగానే ఉంది. వెళ్ళారు మొత్తానికి వెళ్ళారు. ఇక వీళ్ళు వెళ్తున్నారు. అట్లు పురప్రవేశము చేసి ధర్మనందనుడు తమ్ములు తగిన వర్తంబులను వాళ్ళు చేశారు. ఇక అక్కడి నుంచి ఉందండి ఈ బాధ అనేటువంటిది 1 రోజు 2 రోజులు అండి. తర్వాత మళ్ళీ మనం రొటీన్ లో పడిపోతాం.
వీళ్ళేమో ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు. తర్వాత నుంచి వాళ్ళ రొటీన్ ఇంక రాజ్యపాలన ఉంటుంది. మరి ఆ రాజ్యపాలన సహాయంగా భీమార్జునులకు సహదేవులు, ద్రౌపదికి ఎలాగో ఇంటి పని, వంట పని, సుభద్ర వీళ్ళందరూ అంతే. కాబట్టి ఎంత కాలం అండి, కాలోకి దొరతెక్కల కాలం అన్ని పనులు చేస్తుంది. అన్ని గాయాల్ని మాన్పుతుంది కాలం. కాలం అన్ని గాయాల్ని మాన్పేస్తుంది. ఏది ఉండదు. మనం అనుకుంటాం ఏది జరిగినా, ఏం జరిగినా ఎంత ఉండదండి. ఒక రోజు, 2వ రోజు దానికి కదుగుతుంది, 3వ రోజు కదుగుతుంది, 4వ రోజు కదుగుతుంది, 1 నెల రోజులు అసలు గుర్తే రాదు. అంతే. అంటే ఈ రొటీన్లో పడిపోతారు. అంటే వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ నుంచి మీరు ఎప్పుడైనా నేను లేకపోతే మా వాడు ఏమపోతాడు, ఏమపోతాడు, ఈ కట్టుకోవాలని ఉంటాడు. మనం లేకపోతే ఇంకా బాగుంటాడు వాడు. మనం లేకపోతేనే వాడు ఇంకా బాగుంటాడు. ఇక్కడ ఇందాక నేను ఎలాగైతే పిల్లలకు తండ్రులు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని మనం కొంచెం ఆగాలి. అందుకని వాడికి కూడా బాగా మహాదేవుడు బుద్ధి ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం. ఓ పెద్ద పెద్ద ఆఫీసులో పనిచేసుకోగలుగుతానంటే మనకి పిల్లవాడు కానీ వాడికి ఎంతో తెలుసు. అది అడిగితే సలహా చెప్పండి, లేదా ఎవరి దారి వారు చెప్పండి. అతను కురువృద్ధుండు చూడండి, అతను నిశ్చింతుడై ఉన్నాడు. ఇప్పుడు అయ్యో బాబా రాజ్యం వదిలేసాను, లేకపోతే ఈ పాటికి మహారాజా చిత్తం అంటూ ఎంతోమంది ఉండేవాళ్ళు. అలా లేదు బాబు, నిశ్చింతగా చూడండి. ఎక్కడికైనా వెళ్తే ఇలా ఉండాలి. మనం అక్కడికి వెళ్తే నిశ్చింతగా ఉండాలి. వాడేమైపోతాడో అని నువ్వు నీకే చింత పెట్టుకుంటే ఇంకా నీకు ఈ యాత్ర ఎందుకు? గాంధారియు కుంతియు విదుర సంజయుడు చూడండి, 4 వచ్చారు. ఇప్పుడు గాంధారి ధృతరాష్ట్రుడు, విదురుడు సంజయుడు, 4 కుంతి, 5 వెళ్ళిపోయారు. విదుర సంజయులు అగ్నిహోత్రమునకు వలయు ఋత్విక్ జనములు, అంటే అగ్నిహోత్రం కావాల్సిన ఋత్విక్ జనులు వచ్చారు. అడుగుదేరా అలయక భాగీరథమునకు పోయి నెమ్మదిగా అలవకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ వరకు వెళ్ళిపోయాడు ఈయన? భాగీరథీ తీరానికి వెళ్ళిపోయాడు. అంటే గంగా నదీ తీరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక యోగ్య ప్రదేశం వెళ్ళాను. ఒక మంచి యోగ్యమైనటువంటి ప్రదేశంలో ఆ రోజు సాయంకాలం విడిది ఏర్పాటు చేసుకున్నాడు. తదనంతరంబ అతడు స్నానాదిక విహితానుష్ఠానములు వెంటనే అక్కడ స్నానం చేశాడు. అక్కడ సంధ్యావందనం చేసుకున్నాడు. శృతి విశారద భూదేవానీక ప్రణయనమున శృతి విశారద భూదేవానీక ప్రణయనమున మానిత రుచి వెలుగుచున్న. ఆయన ఏం చేశారంటే చక్కగా స్నానం చేశాడు, సంధ్యావనం చేసుకున్నాడు. అక్కడ కొంచెం మంది బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు అగ్నిహోత్రాలు తీసుకున్నారు. ఆ అగ్ని కార్యం చేసుకున్నాడు ఈయన. అంటే పొద్దున సాయంకాలం అగ్ని కార్యం చేసుకుంటాడు ఈయన. అంటే అప్పుడు కూడా చేసేవాడు అనమాట ఈయన. కాకపోతే ఉన్నది ఋతుకులు వచ్చారు దీంతో పాటు. సరే, తర్వాత వాళ్ళందరికీ, వాళ్ళ బ్రాహ్మణులందరికీ చేసుకున్నాడు. వాళ్ళకి ఈయన అర్చనలు చేశాడు, పూజలు చేశాడు. అంటే వాళ్ళకి తగిన విధంగా నమస్కారం, ఏదో తగిన విధంగా నమస్కారంతో పాటు ఏదైనా బహుమానం, సన్మానం. హోమంబు సమంచితముగా చక్కగా హోమం చేశాడు. అప్పుడు కొద్ది మన మా అన్నయ్యకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళు పొద్దున సాయంకాలం అగ్రికార్యం చేసుకున్నారు. మా 2 అన్నయ్య వాడిని సరదాకి కొంపలు దగ్గర పెట్టేవాడు అనేవాడిని పిలిచారు. కానీ పొద్దున సాయంకాలం అది భోజనం అందరికీ భోజనాలు పెట్టించాడు. ఆహార విధి ఆచరించి తను కూడా ఇప్పుడు ఏ ఆహారం తీసుకోవాలో ఆహారం తీసుకోవాలి. ఇది ఇప్పుడు తపశ్చరణలో ఉన్నాడు, వనవాస దీక్షలో ఉన్నాడు.
అప్పుడు ఏ ఆహారం తీసుకోవాలో ఆహారం తీసుకుని విదుర సంజయుల ఎనర్చిన విదుర సంజయులు అందుకే పంచక్రోశలో వాళ్ళు నియమిత ఆహారం పెడతారు. ఆహారమే తినాలి. మీరు నేను తినలేనండి అంటే కుదరదండి, అదే తినాలి. 5 రోజులే. ఇప్పుడు మనం పంచక్రోశ ఇవాళ అయిపోయింది, 4వ రోజు. ఇవాళ శివపురానికి వెళ్ళిపోయారు, రేపు కపిల్ దారా ఫినిష్. కాబట్టి వీళ్ళు చక్కగా హోమం చేసి ఆ విదురులు సంజయులు లోపల దర్భశయ్య పెట్టారు. చూడండి, దర్భల మీదే పడుకున్నాడు. కూర్చోవడం కూడా దర్భ మీదే కూర్చుంటాడు ఆయన. కూర్చోవడం తర్వాతి ఘట్టం ధృతరాష్ట్రుడు శతయూప రాజర్షి ఆశ్రమంలో వసించుట. ఇప్పుడు నేను శతయూప అనే ఒక రాజర్షి ఉన్నాడు. ఆయన కూడా రాజే ఋషిగా మారిపోయాడు. ఆయన ఆశ్రమంలో ఈయన వెళ్ళి ఉండడం. ఇది ఇంచుమించు ఆఖరి ఈ అశ్వాసం. తర్వాత ఆ శయ్యకు అనతి దూరంబున ఆ శయ్యనముకు అనతి దూరంలో అంటే ఈయన దర్భసేవ వేశారు, దానికి కొంచెం దూరంలో కల్పితంబైన తల్పంబున అంటే కల్పించబడినటువంటి ఒక తల్పము. తల్పం అంటే చెయ్య మీద అంటే పాది కాదు, మళ్ళీ వాళ్ళకు కూడా దర్భసేవ. గాంధారియన్ తదనంతర సన్నిహిత శయనంపన కుంతియును విదుర సజ్జులు. ఆ తర్వాత కొంచెం దూరంగా గాంధారికి ఒక పక్క ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆడవాళ్ళు దర్భసేయ మీద పడుకోకూడదు, అందుకని అక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇంకొక ఆ పక్కన కుంతికి ఏర్పాటు చేశారు. ఆ కొంచెం దగ్గరలో విదుర సంజయులు. వీళ్ళ చుట్టూ ఆ వచ్చినటువంటి ఋత్విజ్ఞానాలు తమకు చూడని పోలేనిది. సో వీళ్ళ చుట్టూ కొంచెం వీళ్ళకి కోత వేటు దూరంలో, అంటే వీళ్ళు పిలిస్తే అందే దూరంలో మిగతా వాళ్ళందరూ పడుకున్నారు. యాజక జనంబును విశ్రమించారు. అట్లా దినశేషంబు ఆ మొత్తానికి ఆ రోజు అలా వెళ్ళిపోయింది. సాయంకాలానికి వీళ్ళు భాగీరథి వెళ్ళారు. అక్కడ సంధ్యావందనము హోమం అన్ని చేసుకున్నారు. భోజనం చేశారు. భోజనం చేసినట్టు పడుకున్నారు. అది సంగతి. అది అలా ఆ రోజు అయిపోయింది. అంటే వీళ్ళు హస్తిపురం వదిలేసి ఒక రోజు అలా ఒక రాత్రి అలా ఒక చోట పడుకున్నారు గంగానది తీరం. సాయంత్ర కృత్యములు ఆ సాయంకాలం అంతా చేశారు. యామిని అచ్చట గడిపి యామిని ఆ రోజు రాత్రల్లా అక్కడికి. యామిని అంటే రాత్రి. ఆ యామిని అతనంతటా కలిపి సూర్యోదయ సమయంబున కాలోచిత కరణీయములు అంటే ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పని చేసి, ఇది సూర్యోదయానికి అలా చేసి అంబికేయుండు తన వారును తాను గంగానది ఉత్తరించి గంగానది దాటేశారు. వాళ్ళు దాటి చని కురుక్షేత్రంబు ప్రవేశించి మొత్తానికి వెళ్ళారు. కురుక్షేత్రానికి వెళ్ళారు. ధర్మక్షేత్రమైనటువంటి ఆ కురుక్షేత్రానిలో ప్రవేశించి ఒక పుణ్యాశ్రమంబు ఉపాంతము అంటే అక్కడ ఒక పుణ్యాశ్రమం, దానికి కొంచెం ఉపాంతం అంటే కొంచెం దగ్గరలో తరుఛాయా శీతలం పైన సికతాతలంబున ఆసనుడు. అక్కడ ఎలా ఉన్నాడంటే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నీడది. ఆ చెట్టు చుట్టూ ఇసకం. ఆ ఇసక మీద కూర్చున్నాడు. అక్కడ కొంచెం చల్లగా ఉంది, అక్కడ కూర్చున్నాడు మట్టి మీద. ఏది ఇంతవరకు చతుస్సముద్రముద్రత వేలావరత ధరాచక్రమణల ఏకఛత్రాధిపత్యముగా పాలించిన కుడి సార్వభౌముడు ఇసుక ఇలా ఉండాలి. అవసరమైతే వదిలిపారేయగలుగుతుంది. అవసరమైతే కాదు, స్టేజ్ వచ్చారా వదిలేయడం. ఒక్కొక్కటిగా గివ్ అప్.
ఇట్లా కురురాజు ఇట్లా కురురాజు నిజాశ్రమ ప్రదేశంబునకు నిజాశ్రమ ప్రదేశమునకు వచ్చుట వచ్చుట శతయూపనామధేయుండు శతయూపనాపధేయుండు కేకయ కేకయ వంశవర్యుండును వంశవర్యుండును తపోధుర్యుండును తపోధుర్యుండును ఆయన ఆయన రాజర్షి రాజర్షి సప్తముండు విన్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు తన భార్య అయినటువంటి గాంధారి, తన తమ్ముడి భార్య అయినటువంటి కుంతి, తనకి తన మంత్రి ఇంతకు పూర్వం తమ్ముడైనటువంటి విదురుడు సంజయులతో వచ్చాడని తెలుసుకున్నాడు. ఎవరు? శతయూపుడని. ఈ శతయూపుడు గురించి కొన్ని విశేషణాలు చెప్తారు. ఆయన కేకై వంశమునకు చెందినవాడు. ఆయన మంచి తపోధురుడు, మంచి తపస్సు ఆచరించిన వాడు, ఆచరిస్తూ ఉన్నవాడు. ఆయన పైగా రాజర్షి. రాజు అంటే రాజు ఋషిగా మారితే రాజర్షి అంటారు. దేవత కనుక ఋషి మారితే దేవర్షి అంటారు. అలా బ్రాహ్మణుడు ఋషిగా మారితే బ్రహ్మర్షి అవుతాడు. గొప్ప ఋషి అయితే ఆయన మహర్షి అవుతాడు. అది మహర్షి, దేవర్షి, రాజర్షులకు తేడా. కాబట్టి ఈ రాజర్షులు గొప్పవాడైనటువంటి ఆయన విన్నాడు. విని వెంటనే ధృతరాష్ట్రుడు వచ్చాడా అని చెప్పి ఆ ఎడకు ఆయన వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి కానీ గారవంబన తోడ్కొని అర్ఘ్యాది విధులు అకుంఠిత వినయమున నడపిన ఆశ్రమమున అతడు వసింపగోరే భూపౌరణ్య. ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఈ ధృతరాష్ట్రుడికి అర్ఘ్యము పాద్యములు అన్ని ఇచ్చాడు. అది కూడా ఎలా ఇచ్చాడంటే అకుంఠిత వినయం. అంటే ఏ మాత్రము వినయానికి విధేయతకి తగ్గకుండా, వినయం విధేయత ఏ తగ్గకుండా ఇచ్చాడు. ఇస్తే దానికి ఆయన చాలా ధృతరాష్ట్రుడు సంతోషం. ఈ ఆశ్రమంలో ఉందాం అనుకుంటున్నానండి నేను అన్నాడు ధృతరాష్ట్రుడు. అది కోరిన విదురాదులను ఆ కౌరవపతి దళపతి మేలుగాగుని తగన చేరువను పర్ణశాలలు రచించిరి రుచితంపు చాలా. నేను ఇక్కడే నేను దగ్గరగా ఉందాం అనుకుంటున్నాను. ఇప్పటికీ విదురాదులు చాలా మంచి నిర్ణయం ఉన్నాయా అనుకుని వాళ్ళు చాలా వేగంగా దీనికి దగ్గరలో పర్ణశాలలు రచించారంటే నిర్మించారు. ఎలాగా? చాలా వేగంగా. అది ఎలా ఉంచారు? మంచి పర్ణశాల నిర్మించారు. రుచిరము అంటే కాంతివంతమైనటువంటి, అంటే చాలా అందమైనటువంటి, లేదా వెల్ ప్లాన్డ్ అని చెప్పచ్చు. ఇట్స్ వెల్ ప్లాన్డ్ అన్నమాట. అది రుచి. తర్వాత అంద కురువిబొండు తానును గాంధారీను చీరాజన వసనులు. చూడండి, గాంధారి కూడా చీరాజన వసనులు అంటే నార చీరలు కట్టుకుని లేదా మృగ చర్మాలు కట్టుకుని సువ్రత పరులు మంచి వ్రతాన్ని చేస్తున్నారు. ఎప్పుడు ఏదో వ్రతం, ఏదో దీక్ష. మండలం దీక్ష ఇది అయిపోయినా మళ్ళీ ఇంకో మండలం, ఇది అయిపోయినా మండలం, మళ్ళీ మండలం, అలా చేస్తున్నారు. కుంతి విదుర సంజయులతో అక్కడ ఉండి ఆ పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నాడు. నిత్యకులు మిగతా యాజకులందరూ నిజకృత్యములు. అప్పుడప్పుడు 7 చేత నిజము హోమం చేయించాలి. అందుకని యాజకులు వచ్చారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లు నియమిష్టం చాలా నియమంగా నిష్ఠగా జీవితం గడుపుతున్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు భూవల్లభుండు అచ్చటి మునుల అచ్చటి మునులు అచ్చెరువు అతి తీవ్ర చూడండి. ఆ అప్పజనుల మునులుగో అచ్చి చెరువు నమ్మలు అతి తీవ్రమైనటువంటి తపశ్చరణ చేశాడు. చాలా తీవ్రమైన తపస్సు. ఆ తపస్సు చేస్తూ ఉండేటప్పటికీ నిజాంగములు, ఆయన శరీరం అంతా కూడా నిర్మాంసత్వం, మాంసం కరిగిపోయింది. ఇది తపస్సు. మాంసం కరిగిపోయింది, కొవ్వు కరిగిపోయింది. కరిగి చర్మాస్తులుగా చర్మము అస్థి ఎముకలతో కలిసిపోయి చూడండి, రాజు కదా నిర్ణయం అలా తీసుకోవాలని తీసుకోవాలి. అందుకే మనకి మోక్షం వచ్చేస్తుంది.
అలా గొప్పగా వచ్చింది. చర్మాస్తులు చర్మాస్తులు కదిగినట్టు కాశ్యము కాశ్యం తనకు నొప్పుగా వర్తిల్లెనని. అలా ఎలా ఉన్నా అంటే అసలు చర్మము అసలు కలిసిపోయింది. అప్పుడు అని ఇట్లు ధృతరాష్ట్రం ఉత్తమ చెప్పిన విచిత్ర వీర్య నందనుడు పడి ఎట్టివాడే. అప్పుడు ఈ విచిత్ర వీరుడు కొడుకు ధృతరాష్ట్రుడు ఇంకా ఎలా చేశాడు అని అడిగాడు. ఎరిగింపు మనుటయు అయిపోయింది. విశ్వాసం అంతా ఇవాళ వెరీ గుడ్. ఇవాళ కాదేమో అనుకున్నాను, కానీ మొత్తానికి అయిపోయింది. ఈయన తపస్సుకి వెళ్ళిపోవడం, ఈయన కృషించిపోయాడు అప్పుడే కూడా అయిపోయింది. నెక్స్ట్ అశ్వాసాంతంలో ధృతరాష్ట్రుడు మహాదేవ్ ఎలా వచ్చారో అలా అందరూ వెళ్ళిపోతున్నారు చూడండి. ఆ వచ్చే పర్వంలో శ్రీకృష్ణాదుడు అంతే. కాబట్టి అసలు యాక్చువల్ గా ఈ శోభకృతనామ సంవత్సరంలోనే మౌసల పర్వం కూడా కంప్లీట్ చేద్దామని అనుకున్నాను, కానీ బహుశా అయ్యేటట్లు లేదు. ఎందుకంటే ఇంకో అశ్వాసం ఉంది మౌసల పర్వం. సరే చూద్దాం ఏ పరిస్థితి. రేపటి నుంచి చెప్పండి. శార్దూల పద్యం. ఆశాపాస విమోచనోపకరణ. ఆశాపాస విమోచన ఉపకరణ అంటే ఆశం అనేటువంటి పాశము నుంచి విమోచనం బయటపడడానికి ఉపకరణం ఏమిటయ్యా అంటే ఇగో ఈయన పాదపద్మాలు అని అన్నారు. వ్యాకోచము అంటే సంకోచము, వ్యాకోచము అంటే విస్తరించినటువంటి హృద్ధామ హృదయాలే అంటే వికసించినటువంటి హృదయములే నీ నివాసము కాగలిగినటువంటి వాడ. అంటే ఆయన నివాసం ఎక్కడ ఉందంటే నీ మనసు వికసించి ఉండవుతుంది. నీ మనసు కుంచుకుపోయింది ముందరు, అది అంటాడు. కాబట్టి ముందర వికసించడం నేర్చుకో. తర్వాత సంక్లేశోత్సారక అది సంక్లేశములు అంటే కష్టముల నుంచి ఉత్సారక బయటపడేటువంటి మహిమ కలిగినటువంటి పేరు కలిగిన వాడు. అంటే ఆయన నామాన్ని ఉచ్చరిస్తే అన్ని కష్టాల నుంచి బయటపడిపోతాడు. వరదృక్లీలాప్త నిస్సీమ లక్ష్మీ శుంభ వరలీల దృగ్లీలాప్త నిస్సీమ లక్ష్మీ సుంభత్సురలోక చక్ర పరసుచ్ఛిన్న సురానీక. అక్కడ వరకు శ్రేష్టమైనటువంటి దృక్ అంటే కళ్ళతోని, దృగ్లీల చూపులతో, లీలా అంటే ఒక ఆటగా. దానికోసం ఆయన పెద్ద కష్టపడ్డు. కేళి దృగ్లీలా అని చెప్పాలి ఆయన పోతున్నా కదా. కేళి అలా ఒక ఆటగాడు మొత్తం 14 భువనాలని ఆడిచ్చేస్తున్నాడు. అలాగే వరలీల దృగ్లీల ఆప్త నిస్సీమ లక్ష్మి అంటే నిస్సీమ అంటే సీమలు లేవు, ఎల్ల లేనటువంటి లక్ష్మి. సంపదలకు శుంభత్సురలోక ప్రకాశిస్తున్నటువంటి సురలోక దేవతాలోకముల యొక్క దేవతా గణముల యొక్క. అంటే ఏంటి? నీ చూపు వాళ్ళ మీద పడిందా, వాళ్ళు హాయిగా ప్రకాశిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏ భయము ఉండదు. తర్వాత చక్ర పరసుచ్ఛిన్న అంటే చక్రము చేత గాని పరసు చేత గాని అచ్ఛిన్న అంటే నరకవేయబడినటువంటి చిన్నాసుర అంటే అసురుల సమూహం నీ చక్రము చేత పరసు చేత. పరసు ఏమో శివుడు, చక్రమి. నీ చక్రము పరసు చేత అసురులు చంపినవాడు. తర్వాత విద్యాశోభాస్ఫురణాకృతి. విద్యాశోభ అంటే జ్ఞానము లేదా మంత్రం అనేటువంటిదే నీకు శోభ, స్ఫురణ. నువ్వు ఆయన్ని తెలుసుకోవాలంటే కేవలం జ్ఞానం వల్ల తెలుసుకోవాలి. జ్ఞానాదపి కైవల్యం. తర్వాత శమదమానంతర్య స్వీకృతి. శమము దమము అంతరింద్రియ నిగ్రహము బహిరింద్రియ నిగ్రహములో కలిగినటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క పూజలు మాత్రమే స్వీకరించారు. శమదానంతర్య స్వీకృతి అంటే శమము దమము
వాళ్ళ యొక్క ఈ నిగ్రహం నిగ్రహం. బాహ్యేంద్రియాలు నిగ్రహించడము సాధించిన వెంటనే కాంతితో స్వీకరించడం. వాళ్ళ బాహ్యేంద్రియములు అంతరింద్రియములు నిగ్రహించుకున్నటువంటి వాళ్ళలో కాంతి పుంజముగా తేజస్సుగా ఉండేవాళ్ళ. తర్వాత గణపతి ముని హృదయ నిలయ పాద. ముని హృదయ నిలయ పాద పాద అంటే ముని హృదయములందు మాత్రమే నీ పాదములను పెడతావు, ఉంచుతావు. వినత జనావన వినోద. వినత జనావన వినోద అంటే నిన్ను నమస్కరించినటువంటి జనుల యొక్క ఆవరణను రక్షించడంలో నీకు ఒక వినోదం. అది నిన్ను నమస్కరించిన జనుల యొక్క ఆర్తిని పోగొట్టడం నీకు వినోదం, నీకు ఆట. విద్యా విద్యాఘన. విద్యా విద్యాఘన చింతాంతిక. చింతాంతిక దూరలసన. దూరలసన అనగా విద్యా విద్య అవిద్యాఘన. విద్యా విద్యాఘన అంటే విద్యా స్వరూపిణి, జ్ఞానులకు దగ్గరగా. జ్ఞానులకు దగ్గరగా అజ్ఞానులకు దూరముగా. దూర లసన అంటే వీళ్ళకి దూరంగా వీళ్ళకి దగ్గరగా. పీత స్పీత. పీత స్పీత సామజత్వగ్వసన. సామజత్వగ్వసన సామజత్వగ్వసన అంటే పీత స్పీత అంటే పీతాంబరము పసుపసని. స్పీత స్పీత అంటే మందమైన. పీత స్పీత సామజ అంటే ఒకళ్ళు ఏం చేస్తున్నారు, పీతాంబరం కట్టుకున్నాడు. ఇంకోళ్ళు ఏం చేస్తున్నాడు, ఏనుగు చర్మం కట్టుకున్నాడు. సామజ త్వక్ అని చర్మం అంటే ఏనుగు చర్మం. ఈయనేమో పీతాంబరం కట్టుకున్నాడు. వస్త్రాలు. తర్వాత అపరిమిత విభూతి. నీ ఐశ్వర్యం ఇంత అని చెప్పలేము. ఎందుకంటే ఏమిటి ఐశ్వర్యం? ధనమగ్నేరు ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతి. అది ఇంత అని ఎలా చెప్తామండి? అది అపారం, అది అమేయం, కొలవలేము. అపారము అమేయం అమోఘం అద్వితీయం. అప్రమత్తాను యాతి. అప్రమత్తులు అంటే చాలా అప్రమత్తులు, ప్రమాదాన్ని పొందనటువంటి వాళ్ళు. అనుయాతి అంటే నీ వెంట వచ్చేటువంటి వాళ్ళకి ప్రమాదం ఉండదు. తర్వాత లక్షణ స్వైర నాద లక్షణములు అంటే స్వేచ్ఛగా చేసేటువంటి అంటే స్వేచ్ఛగా చేసే ధనులు అంటే ఏమిటి? మంత్రము లేదా స్తోత్రములు. తర్వాత జప పరవరదాయి. అది జప పరులకు అంటే కేవలం జపమే పరముగా ఉండేటువంటి వాళ్ళకి వరదాయి, వరములిచ్చేటువంటి వాళ్ళ. సర్వ విద్యా విధాయి అన్ని రకాలైనటువంటి విద్యలను ఇచ్చేటువంటి వాడ. విపుల కృప కటాక్ష విపులమైన గొప్పదైనటువంటి కృప దయని కటాక్ష అంటే నీ కడగండ్ల చూపుల ద్వారానే ఇచ్చేస్తాం. విశ్వ సంహ్లాద విశ్వమును మొత్తం ప్రపంచమనందరూ సంహ్లాద పూర్తిగా ఆహ్లాదం ఆనందపరచడంలోకి ఆనందపరచగలిగిన దక్షత సామర్థ్యం కలిగినటువంటి వాడా. హరిహర ఇది శ్రీ ఉభయగమిత్ర కొమ్మనాచ్యపుత్ర బుధారాజనరాజ తిక్కన సోమయాజ ప్రణీతం పైన శ్రీ మహాభారతమునందు ఆశ్రమవాస పర్వంబునందు ప్రథమాశ్వాసము సమాప్తం. మహాదేవుడి సంకల్పంతో నుండి ఇంకా ఇందులో ఒక అశ్వాసం, తర్వాత 2 పర్వాలు ఏకాశ్వాస, ఇంకొక పర్వం, ఇంకొక 5 అశ్వాసాలు పూర్తి చేస్తే ఈ మహాయజ్ఞం పూర్తి అయిపోతుంది. ఈ ప్రవచన మహాయజ్ఞం 5 అశ్వాసం. అది సంగతి. మనం అశ్వాసములకు ఒక 4 రోజులు వేసుకున్నా, 4 రోజులు పట్టట్లేదు, 4 రోజులు వేసుకున్నా 5 4లు 20 రోజులు. ఇవాళ 644 20 664, దాన్ని కొంచెం వేస్తే 666.
అది సంగతి. ఎటు వచ్చి 666కి అయిపోయింది. ఎందుకంటే ఉన్నవి ఇంకా 5 అశ్వాసములు, 5 అశ్వాసములు, 5 నాళ్ళు ఇదే. మహాదేవ్ చెప్పమ్మా. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. మోక్ష పరిశించాం అరతంత్వా సత్యేన పరిశించామి. షోడశ సహస్ర భార్యా సమేత అష్టపట్ట మహిషి పుత్రపౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. మొదటి పదార్థం కాశ్మీర ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహా నీరాజన దీపం. లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందుపుత్రం పాత్రం నీరాజన దీపం నిర్జయామి. నీరాజనానందరం నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తీసుకోండి. హారికి నందగోకుల విహారికి చక్రసమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి ఘోరని గోపనిదంబిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోషగుడి వయోహృతాహారికి బాలగ్రహమాసుర దుర్గణిత ప్రహారికి చామరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం గోబ్రాహ్మణేభ్యో స్వామదర్జం లోకాయ దేయోయం బ్రాహ్మణ జీవేమ జగవాం జగం మాం జగ కుటుంబం ధర్మ బద్ధ మనోరథ బల సిద్ధిరస్తు కరోనాని సర్వం మహాదేవ. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు మహాదేవ గురుగారు. మహాదేవ మహాదేవ మహాదేవ.
మహాదేవ 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 తల్లి హిమక్క. మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ మహాదేవ కన్నప్ప. మహాదేవ 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 గురుగారు. తమ్ముడు గారు సరస్సు నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ్ మహాదేవ్ మహాదేవ. మహాదేవ్ 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 ఇది ఆప్షన్